మాట్లాడేది అంతే సార్ ఓకే 978 మైనస్ 498 చేయండి ఒకసారి. అయితే ఇందులో కొంతమంది ఏమన్నారంటే సార్ 498 లో ఆఫ్ చేస్తే ఉమ్. అప్పుడు 700 మినిమం 600 తగ్గకుండా ఉంటే ఆఫ్ చేస్తే రివార్డ్ లో ఆఫ్ చేయమని కొంతమంది అన్నారు. దాన్ని బట్టి ఫాలో అయ్యాం. లేదు సార్, మీరు ఇప్పుడు 979 లో మీకు 498 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 481 అంటే సార్ మీరు 500 కంటే తక్కువగా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. సార్ ఇక్కడ శ్రీనివాస్ సార్ మీరు ఉండండి, నేను ఉంటాను. ఎవరైనా చెప్పండి సార్, ఇది కరెక్టేనా నేను చెప్పేది? మరి దీంట్లో ఇంకేమైనా తేడా? సార్ గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ సార్ చెప్పండి సార్. వాయిస్ క్లియరా సార్? నమస్కారం సార్. క్లియర్ సార్, ఇందులో సార్కి ఉన్న యాక్టివ్ ఫార్మింగ్ వచ్చేసి 7th సెప్టెంబర్ నుంచి మాత్రమే సార్. 59, 51, 50, 55. సో 215 మాత్రమే సార్కి యాక్టివ్ ఫార్మింగ్ లో ఉంది సార్. రిమైనింగ్ చేసుకోవాలి. అర్థమైందా సార్ మీకు? ఇప్పుడు క్రైటీరియా ఎందుకు పడిపోయింది అనేది మీకు క్లారిటీ వచ్చింది. ఒక్క ఐడితో వచ్చింది. 5 ఐడి ఓపెన్ చేయకుండా ముందే ఒక్క ఐడితో మీకు క్లారిటీ వచ్చింది. అదే కాక ఇంకొకటి సార్, ఇది కూడా మీరు చూసుకోండి. 979 మైనస్ 498 కూడా చేసుకోండి సార్. అందులో కొంతమంది ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇలాగ ఇచ్చారు సార్. ఏంటి 978 లో 498 ని ఆఫ్ చేసి ఈ 978 లో మైనస్ చేస్తే ఇలాగని చెప్పారు సార్ కొంతమంది. శ్రీనివాస్ సార్, ఒకటే గుర్తుంచుకోండి, ఈ రోజు నుంచి 6 నెలలు సార్. ఓకేనా సార్? 6 months. ఈ రోజు ఎంత? మార్చ్ 4th కదా సార్? అవును సార్. సో బ్యాక్ టు మనం సెప్టెంబర్ 4th నుంచి కౌంటింగ్ చేసుకోండి సార్. 6 months కదా. అక్టోబర్, నవంబర్ కౌంట్ చేయండి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరికి 6 months అవుతుంది. లేదు సార్, సెప్టెంబర్ కౌంట్ చేయొద్దు సార్. సెప్టెంబర్ టు అక్టోబర్ 1 month. ఎప్పుడైనా ఏ నెలలో వేస్తామో ఆ నెల ఇడిచిపెట్టి ఇంకో నెల నుంచి కౌంటింగ్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 7వ తారీఖు వరకు 6 నెలలు సార్. ఓకేనా సార్? ఒక్కొక్క నెల 31st ఉంటది కాబట్టి 180 days రెఫరల్ రివార్డ్ అనేది వస్తుంది. బట్ మనం 180 days చూసుకోవాలి. ఓకేనా సార్? ఒక 2 రోజులు మనం వెనక ముందుగా. సో మీకు అంతకు ముందు ఏదైతే జూలైలో చేశారో అది ఇన్యాక్టివ్ ఫార్మింగ్ సార్. అది అంటే ఈ సెల్ఫ్ వ్యాలెట్ మాత్రమే వస్తుంది. బట్ దీని అవిటి ద్వారా రెఫరల్ రివార్డ్ అనేది వెళ్ళదు. ఓకేనా సార్? కేవలం కింది 4 సీరియల్ నంబర్లు మాత్రమే యాక్టివ్ ఫార్మింగ్ లో ఉన్నాయి ప్రెసెంట్. అంటే నిన్నటి వరకు ఉందా సార్? నిన్న సడన్ గా రాత్రే పడిపోయింది. అదే సార్. అంటే ఇప్పుడు అంతా అలాగే సార్, కొంచెం నాకు క్లారిటీ ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క వ్యాలెట్ కి 3, మొత్తం నాకు వ్యాలెట్లు అయితే 20 వ్యాలెట్లు ఉన్నాయి సార్ నా డౌన్ లో. 20 వ్యాలెట్లు 8 నిన్నటి వరకు 8 చూపించినాయి సార్ క్వాలిఫైడ్ లో. ఓకే సార్. క్వాలిఫైడ్ లోనే 8 చూపించినాయి. సడన్ గా 3 పడిపోయింది. అదే సార్, అంటే 3 యాక్టివ్ లోనే ఉన్నాయి. 500 కంటే ఎక్కువ. ఇది 6 నెలలు క్యాలిక్యులేషన్ చూసుకోండి. అయితే రమేష్, 6 నెలల్లో ఏదైతే ఉందో అది మాత్రమే యాక్టివ్ ఫార్మింగ్. అయితే ఇక ఒక్కసారి శ్రీనివాస్ సార్ మీరు ఏం చేయండి అంటే, ఒక వ్యాలెట్ ని మీకు ఇంత క్లారిటీ ఇచ్చారు కనుక మీరు ఏం చేయాలంటే, మీకున్న ప్రతి వ్యాలెట్ ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట టైం తీసుకొని ఒక్కొక్కటిగా మీరు చూసుకుంటే అప్పుడు మీకు ఇప్పుడు చెప్పిన సార్లు క్లారిటీ అనేది దొరుకుతుంది సార్. అలాగే సార్. అయితే ఓకే సార్. అడగదు సార్, ఇక్కడ టైం లేదని ఏం లేదు సార్. మీరు ఇంకా కూడా అడగచ్చు. రమేష్ సార్ మళ్ళీ నేను పర్సనల్ గా ఒకసారి కాల్ చేసి మాట్లాడతాను. అట్లయినా ఓకే, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ మీకు అడగడానికి కూడా డైలీ రివార్డ్ నాది మెయిన్ వ్యాలెట్ చూడండి సార్. నిన్నటి వరకు ఎంత వచ్చినాయి అంటే, అదే మొన్న మీరు అడిగారు కదా సార్, చూపిద్దాం అనుకున్నాను. నైట్ ఇలా పడిపోయింది. ఇది మెయిన్ వ్యాలెట్ ఒకసారి ఓపెన్ చేస్తాను సార్. నాది నిన్నటి వరకు రివార్డ్ ఎంత వచ్చింది అనేది ఒకసారి క్రైటీరియా 2 లో ఉంటే కనుక నాకు రివార్డ్ వచ్చింది నిన్నటి వరకు ఒకసారి చూపిస్తాను సార్. సరే చూపించండి. సో అందరికి వెల్కమ్ చేయండి సార్. ప్రతి ఒక్కరు రండి, ఎందుకంటే ఒకేసారి అందరికి అప్డేట్ ఏదైతే ఉందో మనము మాట్లాడుకుందాం. చాలా మంచి అప్డేట్ వచ్చింది. కాకపోతే ఏంటంటే మన మైండ్ అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ లో ఉంది. వాళ్ళు ఇచ్చిన అప్డేట్ బాగానే ఉంది. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి సార్, అందులోపల
మీరు ఎవరు ఇప్పుడు కొంతమంది సీడ్ ఫండింగ్ నుంచి ఏదైతే రిలీజ్ అయి ఉన్నాయో టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటున్నారు, సీడ్ ఫండింగ్ చేస్తున్నారు, వాటికి బిఎన్బి ఎక్కువ పడుతుంది ఈ ఒక 2-3 days అని నా అనుమానం. అందుకని చెప్పి కొద్దిగా వెయిట్ చేసుకోండి అని నా ఆలోచన, అడ్వైస్. సో కొత్తగా 5 పీవీసీ మీటాలు వచ్చిన రోజు నేను లైవ్ లో చేశాను. 5 పీవీసీ మీటాలు రెడీ చేసుకోవడానికి వచ్చిన రోజు అప్పుడు ఏమైంది సార్, $2 కంటే ఎక్కువ కట్టేది బిఎన్బి. మరి మనం మొన్న దాకా ఎంత కట్టేది సార్, 0.40, అంటే ₹45 కూడా ₹4 కూడా కట్ అవ్వాలి ఫస్ట్ రోజు మాత్రము. ఓకే, ఇప్పుడు సార్ మాట్లాడండి సార్, శ్రీనివాస్ సార్. సార్ ఇదిగోండి సార్ డైలీ రివార్డ్. వావ్, 74 అంతేనా సార్? నేను ఫార్మింగ్ చేశాను సార్ అది. ఓకే, మీకు డైలీ రివార్డ్ వచ్చేసి 16, అంటే 28 వచ్చేది 16 పడిపోయింది. అవును సార్, అవును. దాని పవర్ ఎలా ఉంటుందంటే సార్, నాకు అర్థమైంది, తప్పు పట్టుకోవద్దు కానీ కొద్దిగా మనము ఈ 5 వాలెట్లు మనం మెయింటైన్ చేసుకోవడానికి మాత్రం కష్టం అవుద్ది, కానీ ఆ కష్టాన్ని తట్టుకుంటే మాత్రం మీకు ఇది రన్ అవుతుంది. ఓకేనా? నేను రమేష్ గారిని ఒకసారి ఫోన్ చేసి పర్సనల్ గా నేను మళ్ళీ ఎలా ఫార్మింగ్ చేయాలి అంత చేయాలి ఒకసారి నేను ఓకే ఓకే అంతే సార్. 28 పడినాయి కదా, సడన్ గా పడిపోయింది. నేను అప్డేట్ లో భాగమా అని నేను డౌట్ కదా. ఏం పర్లేదు సార్, ఏం పర్లేదు సార్. సార్ మీరు అడిగిన దాంట్లో తప్పలేదు. దానివల్ల ఏమవుతుంది సార్, చాలా మందికి డౌట్స్ అనేది క్లియర్ కూడా అవుతాయి కదా అట్లా. అవును సార్, అవును. మీతో పాటు ఇప్పుడు ఇక్కడ ఈవెన్ మాకు కూడా డౌట్ క్లియర్ అవుతాయి కదా అందరికి, దానివల్ల తప్పలేదు సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ. నా వాయిస్ క్లియర్ గా ఉంది సార్ ఇప్పుడు కూడా? మీ వాయిస్ కొద్దిగా మళ్ళీ బ్రేక్ అవుతుంది. మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ జోను వాయిస్ సార్ వచ్చారు, శ్రీనివాస్ లింగంపల్లి వచ్చారు, వీళ్ళతో కూడా మీరు మాట్లాడండి. అప్పుడు నేను చెప్తాను మీకు. జోను సార్ మాట్లాడతారు, ఇప్పుడు మీరు మాట్లాడండి. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడి, నేను మ్యూట్ చేస్తా. ఒకవేళ మీ వాయిస్ బ్రేక్ అయితే నేను చెప్తా. నేను మ్యూట్ చేసుకుంటున్నా. ఓకే సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జోన్ సార్ మాట్లాడండి. అర్థం కావట్లేదు సార్, మా టీం వాళ్ళకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. స్క్రీన్ షేర్ చెప్తారా సార్? అంటే సార్ చేశారు, అది నాకు స్క్రీన్ కనబడలేదు సార్, అందుకే వెయిట్ చేశాను. చేయండి, స్క్రీన్ షేర్ చేయండి, నో ప్రాబ్లం, మీరు చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, మరి పార్ట్నర్ అంతలోపు మీరు అందరిని ఇన్వైట్ చేయండి. సో ఈ సార్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అవుతుంది సార్, ఇది స్క్రీన్ షేర్ అవుతుంది సార్. సార్ మీరు కూడా నెట్వర్క్ రండి. ఎవరు జోన్ సార్, మీరు కూడా నెట్వర్క్ లోకి రండి. నాకేమో బొమ్మ వస్తుంది, మీది ఓన్లీ బొమ్మ వస్తుంది. ఆ సార్కి ఏమో కనబడుతుంది. ఆ సార్ కనబడుతుంది. సో అయితే ఓకే. సార్ కూడా లెఫ్ట్ అయ్యి వచ్చినట్టున్నారు, నేను లెఫ్ట్ అయ్యి వచ్చాను కాబట్టి సార్ ఓకే, అంటే నేను కూడా లెఫ్ట్ అయ్యి వస్తాను ఒకసారి. ఓకే సార్. సార్ కనబడుతున్నా సార్? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. చెప్పండి సార్. సార్ ఇప్పుడు సీడ్ ఫండింగ్ లోకి వెళ్ళమంటారా సార్? డాటా ఇవ్వాలి కదా మీరు ఓపెన్ చేసిందా? ఓపెన్ చేయండి. అవును సార్, డాటా ఇవ్వ సార్. ఓకే, ఇక్కడ ఇలా ఓపెన్ అయింది సార్. అంత ముందు స్టేకింగ్ లో ఇలా ఓపెన్ అయింది సార్. జోన్ సార్ మీకు ఒక చిన్న క్లారిటీ. ఇప్పుడు మనకి అప్డేట్ ఇచ్చింది కదా, అప్డేట్ ఇచ్చిన తర్వాత ఇది స్టేకింగ్ వ్యాలెట్ అని పక్కన చూసారా? స్టేకింగ్ వ్యాలెట్ పక్కన సార్, అదే పక్కన వ్యాలెట్ అని చూసారా? అది టచ్ చేయండి ఒకసారి. ఇదేంటంటే సార్ ఏంటనుకుంటున్నారు, మనకి ముందు మనకి pvcmeta.com లో మనకి అవైలబుల్ లో ఉన్నాయి 5 pvcmeta కొడితే కనుక 15% కట్ అయ్యి అందులోకి కదా సార్ మనకి 4th వ్యూ రిపోర్ట్లకి అయ్యి ఇందులోకి వస్తున్నాయి, స్టేకింగ్ వ్యాలెట్లకు వస్తున్నాయి. ఈ 15%
మనకి డైరెక్ట్ సిస్టమే. సార్ నాకు స్టేకింగ్ లో అవైలబిలిటీ ఒక 70 వరకు ఉండాలి సార్ అప్డేట్ ముందు. చూపిస్తాను సార్, అవన్నీ కూడా చూపిస్తాను. అన్ని ఉన్నాయి చెప్తాడు ఇప్పుడు. అలా చెప్పండి, 70 ఎక్కడ ఉన్నాయో చెప్తాను, చూపిస్తాడు. స్టేకింగ్ లో ఉన్నాయి కాదు ఇవి మీకు చెప్పేది నేను క్లారిటీ ఇస్తాను. ఈ స్టేకింగ్ లో ఉన్నాయి కాదు, మీకు పీవీసీ మెటా డాట్ లో 4th అది ఫార్మింగ్ రివార్డ్ అనేసి 15% కట్ అయ్యి అక్కడికి వెళ్ళి గుర్తుందా మీకు? స్టేకింగ్ లో ఒక 5 పీవీసీ మెటా కొడితే వెళ్ళాయి సార్. అయ్యా అవే ఇవి సార్, అవే మనకి ఆటోమేటిక్ ఇప్పుడు సిస్టమ్ అంటే మనం ట్రాన్స్ఫర్ చేయక లేకుండా ఆటోమేటిక్ 15% కట్ చేసుకుని ఇందులోకి వచ్చేస్తుంది. మిగతా మనకి అందులో అది కూడా మీకు. ఇంకోటి మిగతా 85% కూడా మీకు చూపిస్తాను. ఓకే, స్టేకింగ్ స్టేటస్ అని చూసారా, ఆ టచ్ చేయండి ఒకసారి. కింద స్టేకింగ్ స్టేటస్ కింద ఎడమ సైడ్ లో స్టేకింగ్ స్టేటస్ ఓపెన్ చేయండి. ఓకే సార్, ఇలా వచ్చింది సార్. ఓపెన్ అయింది. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది సార్? మీకు టోకెన్ స్టేకింగ్ ఎంత కనిపిస్తుంది? 160 కనిపిస్తుందా? 167 రివార్డ్ అది మీరు చూసేది. ఇది 160 ఇటు సైడ్ చెప్పండి. యాక్టివ్ స్టేక్ చెప్పండి మీరు. యాక్టివ్ స్టేకింగ్ 160 ఉంది సార్. అదే సార్ నేను కాదు, చెప్పేది. వ్యాలెట్ స్టేకింగ్ నొక్కండి. వ్యాలెట్ స్టేకింగ్ నొక్కండి సార్. సార్కి ఏంటంటే ఇది టోకెన్ ఫార్మింగ్ అనేది మీరు డైరెక్ట్ చేసింది అనమాట. ఇది వాల్యూ స్టేకింగ్ సీడ్ ద్వారా చేసింది మీరు. ఇది 69, మీరు సీడ్ వాల్యూ ద్వారా చేసింది 69. అంటే ఇప్పుడు మీరు 69 + 160 ఎంత సార్ మీకు? అంటే 69 + 160 సార్, అలా క్యాలిక్యులేట్ చేయాలా? సార్, ఎందుకంటే ముందు మీకు ఒకే వాలెట్ లో మనకి డైరెక్ట్ మొత్తం స్టేకింగ్ లో చూపించాయి. ఇప్పుడు అలా కాదు సార్. ఇప్పుడు మీరు డైరెక్ట్ స్టేకింగ్ చేసి సపరేట్ చూపిస్తారు, సీడ్ వాల్యూ ద్వారా చేసి సపరేట్ చూపిస్తారు అనమాట. ఇక్కడ 160 లోంచి 187 వచ్చినాయి అని అర్థమా సార్? ఇక్కడ ఆపోజిట్ లో 187 కనబడుతుంది. అంటే అవి మీకు 187 ఇప్పటి వరకు అవైలబుల్ లో వచ్చింది అనమాట. 187 మీకు ఆల్రెడీ ఇక్కడ కింద క్లారిటీ ఇచ్చేసి ఉంది సార్. మీరు ఎన్నిసార్లు చేశారు? 5 సార్లు చేశారు. ఇక్కడ చూడండి, 3, 4, 5 సార్లు చేశారు. ఈ 5 సార్లు కూడా ఇక్కడ కింద మీకు 146% చూసారా? అది ఎప్పుడైతే 150% అవుద్దో అది ఇంకా వ్యాలెట్ ఇంకా మీకు రిమూవ్ అయిపోద్ది అనమాట. అంటే మీకు కంప్లీట్ అయిపోతుంది. 50% తో కలిపి కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు మీరు చూసుకోండి, ఇవన్నీ కూడా మీకు 146, 148 అలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీకు 150% వస్తాయో అన్ని కంప్లీట్ అయిపోయినట్టు. మిగతా రాని మాత్రం వస్తా ఉంటాయి సార్. ఈ 160 నుంచి మీకు 157 వచ్చేసింది. సార్ ఇప్పుడు మనం ఇక్కడ స్టేకింగ్ లో ఏం చేయాల్సిన అవసరం లేదు సార్, ఆటోమేటిక్ అయిపోతా ఉంటాయా? ఆటోమేటిక్ మనకు ఉంటాయి. ఈ టోకెన్ స్టేకింగ్ లో వచ్చినాయి, వాలెట్ స్టేకింగ్ లో వచ్చినాయి. ఇక్కడ మనకి రివార్డ్ స్టేటస్ అని చూసారా, దాన్ని ఓపెన్ చేయండి ఒకసారి. కింద రైట్ సైడ్ లో రివార్డ్ స్టేటస్ అది ఓపెన్ చేశారంటే మీకు డైలీ వచ్చి అక్కడ షో అవుతుంది అనమాట. ఇదిగోండి సార్, ఇది చూసుకోండి సార్. ఇక్కడ మీకు ఏమైంది? టోకెన్ స్టేకింగ్ లో వచ్చిన ఎన్ని అయ్యి 53 ఉన్నాయా? అవైలబుల్ 53 ఉన్నాయి సార్. అయితే మీకు ఏంటి, మీకు డైరెక్ట్ స్టేకింగ్ ద్వారా వచ్చింది 53 అనమాట. అది ఎలిజిబుల్ ఇప్పటికి. ఓకే, అవి కాకుండా మళ్ళీ వాలెట్ స్టేకింగ్ అని పక్కన చూసారు, దాన్ని ఓపెన్ చేయండి. 77 కనబడుతుంది సార్. ఈ మనకి మీరు కొట్టిన దానికి ఇన్ని అవైలబుల్ ఉన్నాయి. 53.7 60 మీకు అవైలబుల్ లో ఉన్నట్టు. ఇప్పుడు ఈ 7 అనేవి సార్, ఇప్పుడు ఈ 7 అనేవి ఇప్పుడు మనకి స్టేకింగ్ లో ఈ మనకి బయటకి ఏం రావా సార్? మన మెయిన్ వ్యాలెట్ కి వచ్చేవా బయటకి? టెస్ట్ వ్యాలెట్ లోకి రావు సార్. ఇప్పుడు ఇంకా అది ఆప్షన్ ఏమి ఇవ్వలేదు మనకి. ఏంటంటే ఆప్షన్ ఇప్పుడు స్టేకింగ్, అదే స్టేకింగ్ అలాగా సీడ్ ఫండింగ్ అలాగే ఇస్తాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే
చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నాడు అని చెప్పి అన్నారు. ఇది ఇంకా ఏంటంటే ఇది మనకి వ్యాలెట్ స్టేకింగ్ లోది అయితే ది రివార్డ్ వ్యాలెట్ అయితే రీడమ్డ్ దాని గురించి మాత్రం ఇప్పుడు వెయిట్ చేయాల్సింది సార్. మన ఇంకా అప్డేట్ నుంచి వెళ్ళి పూర్తిగా సిస్టమ్ బయటకు రాలేదు. చూడండి అక్కడ అప్డేట్ ఇంకా పూర్తిగా బయటకు రాలే. ఆ విషయాలు మనము ఇది బయటకు తీసుకోవడానికి ఎలా ఇంకా అనేది మాత్రం కొద్దిగా వెయిట్ చేయాలి. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ జి శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఎవరో మరి హ్యాండ్ చేశారు, వాళ్ళకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. మాట్లాడండి సార్ మీరు. ఓకే సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. జి శ్రీనివాస్ రెడ్డి. జి శ్రీనివాస్ రెడ్డి అనుకుంటాను. ఇక్కడ ఒక్క నిమిషం, నేను అన్మిట్ ఆప్షన్ అయితే ఇచ్చాను, బట్ మాట్లాడండి సార్. ఒక్క నిమిషం మాట్లాడుతున్నారా? లేదు సార్, ఎవరు అలా లేదా వన్ మినిట్ చూద్దాం అది ఎవరండి. ఎవరైనా అన్మ్యూట్ చేసిన అంటే మీరు ఎంటర్ చేస్తే నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, దిస్ ఈజ్ రామాంజనేయ రెడ్డి. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ పీవీసీ మెటా సభ్యులందరికీ, కుటుంబ సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. జస్ట్ ఐ వాంట్ టు రిమైండ్ వన్ థింగ్ సార్. రాజేష్ సార్ ఒక చిన్న లైన్ చెప్పాడు, మీ దగ్గర డబ్బులు ఉంటే ఫస్ట్ బిట్ కాయిన్ కొనండి, తర్వాత పీవీసీ కొనండి అని ప్రెడిక్షన్ చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత 63,000కి వెళ్ళిపోయింది సార్. అదే నోడితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కోటీశ్వర్లు అవుతారని ఒక మాట చెప్పండి సార్. అదే ఫ్లోలో అందరం కోటీశ్వర్లు అవుతాం. రామాజరెడ్డి సార్, అది ఎందుకంటే దిల్స్ అంటే లోపల నుంచి రావాలి సార్. వస్తుంది, అది చాలా సార్లు వచ్చింది, వస్తుంది సార్. అది వస్తుంది సార్ త్వరలో. ఎందుకంటే మీరు చెప్పమంటే నేను చెప్పగలను, బట్ ఏంటంటే ఇక ఒకటి ఉంది కదా సార్, మనకి ఏంటంటే అది యూనివర్స్ వినాలంటే మన లోపల నుంచి వెళ్ళి అది ఒక రకంగా రావాలి అది అనమాట. చూడు సార్ మాట్లాడి సార్. జస్ట్ అది రిమైండ్ చేద్దామని ఖచ్చితంగా సార్, నేను అదే మాట చెప్పాను. అందరికి నిజంగా చెప్పాలంటే మన పీవీసీ ఇప్పుడు మీరు అన్నారని కాదు, నేను ఇది చాలా సార్లు వాడుంటాను ఈ మాటను. ఎవరైతే మీరు పీవీసీ మెటలో ఉన్నారో, దాన్ని కమ్యూనికేషన్ లో ఉంటారో, కమ్యూనిటీలో ఉంటారో, వచ్చిన అప్డేట్ ని మీరు ఎవ్రీడే చూస్తూ ఉంటారో, దానికి అనుగుణంగా మీరు వెళ్తారో, ఖచ్చితంగా యు ఆర్ ద విన్నర్స్ 100%. ఇందులో మీకు ఏ ఒక్క 0.001 పాయింట్ కూడా లేదు సార్. మనందరం కోటీశ్వరమే, ఇది 100% సార్. ఇది ఎందుకంటే ఒక్కొక్క రోజు అటు ఇటు అవుతుంది కానీ కాకపోతే బట్ అందరూ ఖచ్చితంగా కోటీశ్వర్లే సార్. ఇది 100% సార్. ఇది ఎందుకంటే ఇది నేను మీరు చెప్పమన్నారని కాదు, ఇట్స్ 100% రియాలిటీ అనమాట ఇది సార్. ప్రశాంతంగా పడుకుంటా సార్ ఇంకానే. ఓకే సార్. ఇక్కడ ముప్పాల చక్రపాణి సార్ వచ్చారు, మరి సార్తో కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ రామంజన్ రెడ్డి సార్. ఓకే, ముప్పాల సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఓకే, సో ఇప్పటిదాకా మరి వెల్కమ్ సార్, మీరు మాట్లాడచ్చు. ఎవరైతే మరి మీరు ఏదైనా మీ డౌట్ అడగచ్చు, మీరు ఏదైనా మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. మీరు ఈ రోజు మాట్లాడొద్దని ఏం లేదు, ఎందుకంటే మేము అందరికీ మాట్లాడమని చెప్తున్నాం. సో మేము ఏం చేస్తామంటే మీ మాటలను అయిపోయిన తర్వాత ఒక 2-3 కలిపి ఏంటిది ఏం కథ అనేది మేము మాట్లాడతాం. అప్పుడు మీరు సైలెన్స్ విందురు. బట్ ప్రెజెంట్ లో మీ డౌట్ ఆండ్రాయిడ్ చేయండి, మాట్లాడండి మీరు. సో మేము ఓకే సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. వెల్కమ్. ఓకే సార్, కంటిన్యూ సార్. రాజేష్ సార్ హ్యాండ్ రైజెస్ చేస్తున్నారు కానీ మాట్లాడలేదా? ఓకే, నో ప్రాబ్లం. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఇంకొక శ్రీను సార్ కూడా వచ్చారు, మన సారే. ఆ సార్ తో మాట్లాడారు. వెల్కమ్ సార్. వెల్కమ్ శ్రీను సార్. వెల్కమ్ శ్రీను సార్. వెల్కమ్. ఏమంది ఇలా మీరు ఎంటర్ చేస్తున్నారు, మాట్లాడేదంటే వాయ్. ఓకే, సో మనం మాట్లాడదాం. మీరు కూడా ఉండండి. శంకర్ సార్ ఒక నిమిషం ఉండండి. శంకర్ సార్, మీరు ఫ్రీ ఉంటే ఒక 2-5 మినిట్స్ షేర్ చేసుకోండి. ఇక్కడ ఇంకొకరు వచ్చారు, పెండిల్ల. గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అసలు యాక్చువల్ గా ఈ రోజు మాట్లాడాలని
చాలా ఉన్నది కానీ అప్డేట్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి మనం. యాక్చువల్ గా అక్కడ ఏంటంటే అందరికీ అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు అర్థం కావడు కాదు, మనం ఈ గ్రూప్ లో వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ అర్థం చేపియాలి అది. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నది ఈజీ ప్రాసెస్, ఇప్పుడు ఉన్నది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. కానీ అర్థమవుతుంది, ఒకటికి 2 సార్లు చూస్తే అయిపోతుంది. అయితే ఒక నిమిషం, అర్థమవుతుంది కానీ ఇప్పుడు మీరు ఫ్రీ ఉన్నారా? ఒక మాట అవకాశం ఉండండి. మీరు ఫ్రీ ఉన్నారు కదా? అవును సార్, అవునవును. వెంకటేష్ సార్ మీరు ఫ్రీ ఉన్నారు ఇప్పుడు? ఫ్రీగా సార్. ఓకే, మీరు వెంకటేష్ గారు కొంచెం ఏమనుకోవద్దు, కొంచెం నెట్వర్క్ ఏరియాలకు రండి సార్. అప్పటిది మాకు మీ వాయిస్ కట్ అయితేనే ఉన్నది. సార్ నేను ఆల్రెడీ నెట్వర్క్ తోనే ఉన్నాను, మరి ఫుల్ నెట్వర్క్ చూస్తుంది కానీ ఎందుకు వాయిస్ అలా నిజంగానే సార్? లేదు సార్, నాకు కూడా ఇవ్వట్లేదు సార్, ఎందుకంటే సార్ది నాకు కూడా నెట్వర్క్ మాకైతే బాగానే వెంకటేష్ గారి వాయిస్ బాగానే వస్తుంది. మాట్లాడుతున్నాం. అందుకే అంటున్నాను, ఈ రోజు అప్డేట్ ని మనం తెలుసుకోవాలనుకుంటే ఇక మనము వెళ్దాము. అందుకని చెప్పి నేను ఎందుకు అడిగానంటే మీరు కూడా మీకు చెప్పండి సార్. కొంచెం మాకు కన్ఫ్యూజన్ కొంచెం వ్యాలెట్ ఓపెన్ చేసి అదే కదా సార్, అదే 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 అది అక్కడికి వెళ్తున్నా. ఇక నేను వెళ్తున్నాను అక్కడికి వెళ్తున్నాను. ఇంకా ఎవరికి హండ్రెడ్ కూడా ఇప్పుడు ఇవ్వను. మేము ముగ్గురు మాట్లాడతాం. ఇప్పుడు మేము ముగ్గురు మాట్లాడిన తర్వాతనే మళ్ళీ హ్యాండ్ రైజ్ అనేది ఇవ్వబడుతుంది. ఎవరు దయచేసి ఏమనుకోకుండా ప్రతి ఒక్కరు కొద్దిగా రమేష్ సార్ కూడా తీసుకుందాం సార్. రమేష్ సార్ మీరు కూడా అడ్మిట్ చేయాలి సార్. రమేష్ సార్ మీరు కూడా మరొక సార్. అవును రమేష్ సార్ మీరు కూడా అడ్మిట్ చేసుకోవాలి. ఎస్ రమేష్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. ఉన్నాను సార్, ఉన్నారు కదా. మనందరం ఇప్పుడు నలుగురం అన్మిట్ లో ఉండాలి. సో అందరూ మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా సైలెన్స్ గా మీరు అందరూ వినడానికి ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే మీతో పాటు మేము తెలుసుకుంటూ మేము మాట్లాడేది మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. ఇక్కడ మీరు మరొకసారి మీకు వినిపిస్తాను. మేము తెలుసుకుంటూ మీకు కూడా మేము ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో అలాగని చెప్పేసి మేము మొత్తం చూసామని ఆల్రెడీ చూసాము, డిస్కస్ జరిగిన అవన్నీ ఓకే, దట్స్ అదర్ థింగ్స్. బట్ ఏంటంటే ఇక్కడ మీకు పూర్తి అర్థం కావాలి. అడిగల సార్ మీరు మాట్లాడతారా? ఆగండి, మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, అడిగల సార్ మీరు అర్జెంట్ ఉందా? మీరు మీది ఎందుకంటే మాకు అక్కడ ఏమో ఓకే థ్యాంక్ యూ. మ్యూట్లో ఉండండి సార్ కొద్దిసేపు అందరూ. వీఆర్ రిక్వెస్ట్ అనమాట, అందరూ మ్యూట్లో ఉండండి. సో మేము మాత్రమే మాట్లాడతాం ఇక్కడ అనమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తాను సార్ చెప్పండి. నేను స్క్రీన్ షేర్ చేయను. నేను రైట్ షేర్ స్క్రీన్ స్టార్ట్. ఓకే సార్ అవుతుంది. ఇది అవుతుందా? వెరీ గుడ్. సో ఏం చేద్దాం అంటే ఇక్కడ డాటా ఐఓలోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఏంటంటే డాటా ఐఓలోకి వెళ్దాం. ఇప్పుడు మన కొత్త అప్డేట్ మొత్తం యాక్చువల్ గా వచ్చింది అంటే డాటా ఐఓనే సార్. పీవీసీ డాటా ఐఓ అంటే సీడ్ ఫండింగ్ పేజ్, అందరికి అర్థం కావాలంటే సీడ్ ఫండింగ్ పేజ్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అందరు చూడండి, మీకు స్క్రీన్ షేర్ అవుతుంది. సో ఎవరు కానీ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? అందరు కనబడుతుంది ఇప్పుడు అవుతుంది కదా సార్? ఓకే రైట్. సో ఇక్కడ మనము పిన్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఇది నార్మలే పిన్ వెళ్తాం. వెళ్ళినాక వెంటనే ఒక్కసారి చూడండి ఏమొస్తుంది. వ్యాలెట్ సమ్మరీ సార్, ఇది వ్యాలెట్ సమ్మరీ అని వస్తుంది మనకి. వ్యాలెట్ సమ్మరీ. ఆ వ్యాలెట్ సమ్మరీలో కూడా కింద చూస్తే 2 ఉన్నాయి సార్. మీరు నలుగురిట్లలో ఎవరైనా ఎనీ టైం మాట్లాడచ్చు సార్, ఎందుకంటే మనం మాట్లాడమని చెప్పుకున్నాం కదా. సో మీరు ఎనీ టైం ఎప్పుడైనా మాట్లాడచ్చు. సో ఇక్కడ మనకి వ్యాలెట్ సమ్మరీ, దాని కింద కనెక్టెడ్ వ్యాలెట్ ఆర్ స్టేకింగ్ వ్యాలెట్. కనెక్టెడ్ వ్యాలెట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈసారికి బయట కనెక్టెడ్ వ్యాలెట్ అంటే 81 పీవీసీ మెటా ఉంది, అదే కనెక్టెడ్ వ్యాలెట్. ఓకే, ఇది కరెక్ట్. ఇది మనకు క్లారిటీ వచ్చేసింది ఇక్కడ. మై పార్ట్నర్స్ చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కనెక్టెడ్ వ్యాలెట్ అంటే 81 పీవీసీ మెటా బయట ఉంది డాష్ బోర్డ్ లో, అది కనబడుతుంది ఇక్కడ. తర్వాత దాని కింద బై పీవీసీ మెటా అన్నాడు. సో ఇప్పుడు మీకు బై పీవీసీ మెటా మీద క్లిక్ చేశాను. ఏమైంది? ఇక్కడ మాక్సిమం మీద క్లిక్ చేస్తాం అంటే ఈ సార్ దగ్గర ఇప్పుడు 144 యూఎస్డిటీలు ఉన్నాయి. అవును సార్, అవును సార్. సో ఇక్కడ మీకు బై చేసుకోవచ్చు అనేది మనకి ఆప్షన్ ఇచ్చారు.
ఓకే, ఇప్పుడు నేను ఇందులోకి నేను డైరెక్ట్ వెళ్ళట్లేదు. డైరెక్ట్ ఎస్, చేసుకునేలాగా. డైరెక్ట్ మనం ఇక్కడ బై చేసుకోవచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ దాని కింద దాని పక్క పుంట పీవీసీ బై పక్క పుంట స్టేక్ నవ్ అని ఉంది. స్టేక్ నవ్. ఉమ్. సో కనెక్టెడ్ వ్యాలెట్ పక్క పుంట స్టేకింగ్ వ్యాలెట్ ఉంది. అందులోకి వెళ్లే ముందు ఇక్కడ నేను కనిపించే దాని గురించి కొద్దిగా మాట్లాడుతున్నాం మనం అందరం. Yes, ఇక్కడ sir. స్టేక్ నవ్ ఉంది. ఈ స్టేక్ నవ్ మీద క్లిక్ చేద్దాం. ఏం వస్తుంది సార్? స్టేక్ నవ్ అంటే స్టేక్ పీవీసీ టు గెట్ రివార్డ్ ఎంటర్ Reward. 81. సో ఇక్కడ మనము ఏంటంటే ఈ 81ని మనము సీడ్ ఫండింగ్ చేస్తాను సార్ ఇది. అవును సార్, అవును. Seed funding సో ఇక్కడ మనం చేయడానికి ఇంకా సో others మనకు చేయొచ్చు. ఇక్కడ మనకు చేసుకోవాలనుకున్నా కూడా మన ఐడి కొట్టాలి. Yes, sir. గుర్తుంచుకోండి. ఇక్కడ Yes, sir. ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ లో ఇప్పుడు వచ్చిన అప్డేట్ లో ఏంటంటే ఇప్పుడు మనకు చేసుకోవాలనుకున్నా మన ఐడి ఎంటర్ చేయాలి. వేరే వాళ్ళకి చేయాలంటే వేరే వాళ్ళ ఐడి ఎంటర్ చేయాలి. అంటే ఎవరికి చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఐడి. సో ఇక్కడ ఇప్పుడు సెల్ఫ్ అదర్స్ అనేది లేకుండా ఏం చేశారు అంటే ఈ అప్డేట్ లో ఎక్కువ అంటే షార్ట్ అవుట్ చేయడం జరిగింది. Use ID, direct. ఎంత తక్కువగా మనకి ఇక్కడ కనబడి తక్కువ చేశారు వాళ్ళు. అంటే ఈజీగా అర్థం అవడానికి, ఎందుకంటే అన్నిట్లో కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ ఏం చేశారు అంటే సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ ఐడిలా కొట్టగానే మన కీబోర్డ్ బయటకు వస్తుంది. అంటే మనకు చేసుకోవాలనుకున్నా మన ఐడి కొట్టాలా, ఇంకోళ్ళకి చేయాలనుకున్నా ఇంకోళ్ళ యూజర్ ఐడి ప్రెస్ చేయాలి. అప్పుడు మాక్సిమం అయితే మాక్సిమం ఎంత చేయాలనుకుంటే అంత మీరు చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఈ ప్లస్ క్లియర్ అయిందా సార్? కనెక్టెడ్ వ్యాలెట్ లో కింద బై పీవీసీ మెటా స్టేక్ నవ్, ఇది మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకేమన్నా చెప్పచ్చా సార్? Connected wallet ది కంప్లీట్ అయింది సార్. IPVC చెప్పారు, కంప్లీట్ అయ్యారు. ఓకే అవును సార్, సార్, రమేష్ ఇక్కడ సార్, అదే సార్. అదే సార్, ఎంటర్ మినిమం వాల్యూ 10 నుంచి పీవీసీ మెటాలతో చేసుకోవచ్చు సీడ్ అని ఫండింగ్. చెప్పండి. అచ్చా పీవీసీ మెటల్తో కూడా సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. ఆహా, అవును సార్. కూడా కాదు, పీవీసీ మెటాలతోనే సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. అది 100 USDT సమానమైతే 50% రివార్డ్ వస్తుంది. అచ్చా, ఇక్కడ ఇక్కడ చెప్పండి మళ్ళీ ఒకసారి. బై పీవీసీ చేసుడా అన్నట్టు దాని అర్థం? ఆహా, బై పీవీసీ కాదు సార్, మనకు పైన 81 అని ఉన్నది కదా సార్, అవి ఏంటి? అవి పీవీసీ మెటల్ అవి. అవునా సార్? అవును. పీవీసీ మెటలే కదా సార్. రైట్, పీవీసీ మెటల్. అవును, ఆ పీవీసీ మెటాలతోటి మెటల్. మనము డైరెక్ట్ సీడ్ ఫండింగ్ చేయొచ్చు. అంటే 100 USDT సమానమైన దాంతో చేస్తే 50% రివార్డ్ వస్తుంది. మనం ఇక్కడ డైరెక్ట్ USDT గా మార్చుకోని అవసరం లేదు, సిస్టమే మనకు మార్చి చూపెడుతుంది. డైరెక్ట్ మార్చి చూపెడుతుంది. ఓకే, ఇప్పుడు మార్చి చూపెడుతుంది. మరి దీన్ని బట్టి మరి ఇప్పుడు దీన్ని బట్టి లోపట ఏం రేట్ ఉంది ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మనం? ఇక్కడ మనకు రేట్ అనేది రైట్, $1 ఉంది సార్, ఉంది సార్, ఇక్కడ రేట్ సార్, 1 ఉంది సార్, USDT అని ఉన్నది. నా డౌట్ క్లియర్. ఉంది సార్, ఉంది సార్, డౌట్ క్లియర్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా ఇక ఇది. ఇప్పుడు ఈ ప్లేస్ లో అయిపోయింది కదా? అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్దాం స్టేకింగ్ వ్యాలెట్ కదా సార్. ఇది వ్యాలెట్ సమ్మరీలో స్టేకింగ్ వ్యాలెట్ కు వెళ్తాం మనం ఇప్పుడు. అంతేనా? అవును సార్. స్టేకింగ్ వ్యాలెట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే ఈ స్టేకింగ్ వ్యాలెట్ లో 103 ఉంది, కొంతమందికి 03, కొంతమందికి 50, కొంతమందికి అయితే అది ఏంటి అనేది మనం ఇక్కడ కొద్దిగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ దానికి ఇలా కిందికి వెళ్ళాలి కొద్దిగా అంతా. ఇలా అలా మీకు ఈ మధ్య వదిలేసి కొద్దిగా ఇలా ఆ 103 ఏంటంటే కొద్దిగా చూసుకుందాం. ఇగో చూడండి, ఇక్కడ ఏమన్నారంటే చూడండి, ఇక్కడ ఈ 30 అనేది ఏంటంటే ఇందాక సార్ చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఏది అంటే ఇగో ఫామ్ వాల్యూ అని చెప్పాడు. ఫామ్ వాల్యూ అంటే ఇక్కడ 2 మార్చి వరకు ఫామ్ వాల్యూ 30. ఏంటి 30 అంటే సార్ ఇది సీడ్ ఫండింగ్ పేజ్ లో అవైలబుల్ లో మనము 5 రోజు 5 రెడీమ్ చేసుకుంటే 15% ఆ టోకెన్ ఫార్మింగ్ పేజ్ లో 4వ వ్యూ రిపోర్ట్లోకి వెళ్ళినవి ఇగో ఈ 30 సార్ ఇవి ఇదికి వచ్చాయి. కరెక్టేనా సార్ నేను చెప్పింది? కరెక్టే సార్, కరెక్టే సార్. ఓకే, అవి 30. సో నెక్స్ట్ ఇక్కడ ఈ 71 అనేది ఏంటంటే స్టేకింగ్ రివార్డ్. అది మనకి ఇప్పుడు ఈ సార్ దగ్గర 400 పైన ఉన్నవి ఇది అవైలబుల్ లో. సో అక్కడ ఏం చేశాడు, ఆ 15% ఇక్కడికి తెచ్చిపెట్టారు సార్. అంటే 400 ఉంటే 15% మీరు మనము ఏదైతే కట్ అవుతాయి కదా, ఇప్పుడు
ఆల్రెడీ కట్ చేసి ఇచ్చాడు మనకి. ఆల్రెడీ ఇక్కడ కటింగ్ అనేది ఇక్కడ తీసుకొచ్చాడు. అవును సార్, అంతేనా సార్? అవును సార్, అవును. ఎస్. ఇప్పుడు మీకు 71. ఎస్. సో ఇక్కడ మీకు అంటే నేను చిన్న వాళ్ళ గురించి చెప్తున్నా సార్. ఇక్కడ మీకు ఏమైతుందంటే ఇక్కడ వేరే వాళ్ళకి అంటే తక్కువగా ఉన్న వాళ్ళకి 5 పీవీసీ మీటర్లు 10 పీవీసీ మీటర్లు అవైలబుల్ లో ఉన్న వాళ్ళకి కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ లో ఉంటారు. ఈ 15 ఇక్కడ మీరు సరిగ్గా ఇది వింటే గనక మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? ఇది ఇక్కడ ఈ సార్ దగ్గర 400 పైన ఉన్నాయి కనుక ఆ 15% 71 వచ్చింది కనుక ఆ 71 ఈ కింద 30 అది చెప్పాను ఇందాక. సో ఇక్కడ ఇది చూడాలి. ఇప్పుడు ఇక పైది ఏంటంటే ఈ స్టేకింగ్ రివార్డ్ 15% అండ్ స్టేకింగ్ రివార్డ్ ఇది అంటే నిన్న నుంచి వెళ్ళి చాలా అయింది మళ్ళా మనకు. ఇవేమో పాతాయి. అవును సార్, రైట్. ఇవి పాతాయి. డైలీ ఇస్తుంది ఇప్పుడు. ఇప్పుడు డైలీ ఇప్పుడు సిస్టమ్ మనకి అది చేసి 15% కట్ అయ్యి డైరెక్ట్ గా సార్ ఇది కూర్చుంటది. అంటే ఇగో ఈ 103లో కలుస్తుంది సార్. ఈ 103లో కలుస్తుంది. అంతేనా సార్? అవును సార్, అవును. ఎస్. సో మై పార్ట్నర్స్ ఈ నలుగురు కాకుండా నేను మిగతా వాళ్ళకి చెప్తున్నా. సో మీరు కరెక్ట్ గా వినండి. మీరందరూ కరెక్ట్ గా ఉన్నట్టయితే మళ్ళీ మీకు ఏ డౌట్లు ఉండవు. అంటే రేపటి కూడా మనం చెప్పుదాం అప్పుడప్పుడు, బట్ ఈ రోజు తెలుసుకోవాలని అందరికి ఉంటుంది కనుక ఇగో ఈ క్లారిటీలో ఇది ఇప్పుడు చెప్పండి. వచ్చిన క్లారిటీ ఉంది. ఇందులో మనకి స్టేక్ నవ్ అని కొట్టిన తర్వాత ఇది 50% యాడ్ అవ్వదు. ఇదో క్లారిటీ ఉంది. అవునవును. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. కరెక్ట్. ఇప్పుడు దీన్ని మరి 100 ఉంది కదా అని చెప్పేసి మనం ఏమనుకుంటాము, స్టేక్ నవ్ ఉంది అనుకుంటాం. కానీ దీనివల్ల ఏమవుతుందో చూపిస్తాను చూడండి. ఇది ఆల్రెడీ ఇట్లా స్టేక్ నవ్ మీద క్లిక్ చేశాను. స్టేక్ నవ్ మీద క్లిక్ చేయగానే ఏమొచ్చింది సార్ మనకి ఇక్కడ ఇప్పుడే కనబడ్డాయి కదా ఇప్పుడు మళ్ళీ వస్తుంది స్టేక్ నవ్. మళ్ళీ నొక్కండి సార్. మళ్ళీ నొక్కుతా. స్టేక్ నవ్ క్లిక్ చేసిన తర్వాత అవునవును రాసాను. అవును అప్ టు 100%. ఇప్పుడు చెప్పండి. అప్ టు 100% అర్థమైంది. మీరు మాట్లాడండి కొల్లు ఎవరన్నా. 100% సార్. మన 100 తో చేస్తే 100 వస్తుందని ఇంకా 50% రివార్డ్ రాదు. సో ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. 100 ఉంది కదా అని చెప్పి ఇక్కడ 103 ఉంది కదా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఏంటి అనేది చూడండి ఇక్కడ. ఓకే మ్యాక్సిమం నొక్కుతాను. ఓకే ఏమైంది సార్ చూడండి ఇక్కడ. అంటే 97 వస్తుంది కనుక ఇప్పుడు మనకి కాదు. సో ఇక్కడ పీవీసీ మీటర్ క్యాల్కులేషన్ అవుతుంది 101. కానీ మనకి అక్కడ యూఎస్డి వాల్యూ అనుకుంటా 97 అవుతుంది. అంతేనా సార్? అవును సార్. అంటే కరెక్టే సార్. ఏంటంటే మనకి 5% అవుతుంది సార్. మనకి ఎప్పుడైతే మన 0.5 యాడ్ అవుతుందో అప్పుడు 5% కట్ అయ్యి ఇక్కడ 100 వస్తుంది మనకి. ఓకే మీరు బాగా చెప్పారు. తర్వాత మళ్ళీ మీరు కూడా చెప్పండి సార్. అదే 100కి 5% కట్ అవుతుంది సార్. కట్ అయ్యే మనకు చూపెడుతుంది సార్. రైట్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇది రేపు ప్లస్ అయిన తర్వాత మనము ఇక్కడ 100 వస్తే కనుక మనము స్టేకింగ్ పీవీసీ మీటర్ చేయగలుగుతాం. అంటే 100కి మనకు 150 ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే అక్కడ ఒక పీవీసీకి ఇక్కడ లోపల ఒక యూఎస్డిటీ ఉంది కనుక వాల్యూ మనము ఇది రేపు చేసుకోవచ్చు. అయితే బిఎన్బి అనేది సార్ మళ్ళీ ఇక్కడ మామూలే. అంటే చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది, బట్ చేయడం మనమే. తర్వాత బిఎన్బి ఛార్జ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అంటే మీకు ఇంతకుముందు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను సార్. మనము కొత్తగా 5 పీవీసీలు రిడీమ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన రోజు మనం ఇక్కడనే లైవ్ లో చేసాం. వెంకటేష్ మీకు గుర్తుంది కదా? సో ఆ రోజున బిఎన్బి 2.5 2.4 సంథింగ్ కట్ అయింది. అది రాను ఏమైంది సార్ 0. రాను తగ్గిపోయింది 0.4 0.2 సంథింగ్. అంటే చాలా తగ్గిపోయింది. అంటే స్టార్టింగ్ లో అలా ఉంటుంది. బిఎన్బి ఇక్కడ మళ్ళీ మనకి కట్ అవుతుంది సార్. వితౌట్ ఛార్జ్ అవ్వదు. వీళ్ళు సీడ్ ఫండింగ్ చేస్తారట అంటే సిస్టమ్ చేస్తారట బిఎన్బి లేకుండా అని కొంతమంది మాట్లాడారు. అలా కాదు, చేసుకోవడానికి అవకాశాన్ని తీసుకొచ్చింది. అవును సార్, అవును. సో అవకాశాన్ని మనకు తీసుకొచ్చింది, చేసుకోవడం మనమే. సో మనం రేపటి నుంచి ఇది చూద్దాం. అయితే ఇది ఇక్కడ ఈ క్లారిటీ మీకు వచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ రీసెంట్ ట్రాన్సాక్షన్ అంటే సిస్టమ్ ట్రాన్సాక్షన్ చేసింది ఏదైతే వచ్చిందో మీరు అనుకోవద్దు, అయ్యో ఏమైందో అర్థమవట్లేదు అనుకున్న వాళ్ళకి ఏంటంటే
మీకు ప్రతిదీ ఇక్కడ చూడండి, ప్రతిదీ మనకి ఇక్కడ డీటెయిల్డ్ గా ఇవ్వడం జరిగింది. అన్నెసెసరీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని ఎవరిని అడిగితే ఏమో సార్ అది ఏం అర్థమైతే లేదు, అది ఏంటిదో అని అనద్దు. మీకు ఒక 2-3 రోజులలో మీరే మాకు మళ్ళీ చెప్పేలాగా తయారవుతారు. సో అందుకని మీరు సార్ చిన్న క్లారిటీ రమేష్ సార్, చెప్పండి. మనకి రమేష్ అక్కడ చెప్పండి. సిఎఫ్ అని ఇచ్చాడు కదా, అంటే సిఎఫ్ అంటే సిస్టమ్ ఫార్వర్డ్ అనా? మేబీ సిఎఫ్ క్రెడిట్ అంటే ఫండ్ అనుకుంటున్నా. లేదు, సిఎఫ్ అంటే సి క్రెడిట్ అంటే ఫండ్. సిస్టమ్ కాదు, ఎస్ అంటే సిస్టమ్ అనమాట. సీడ్ ఫండ్ అదే అది. క్రెడిట్ ఫండ్ అని వస్తుంది సార్. అదే సీడ్ ఫండ్ కూడా కాదు, సీడ్ ఫండ్ అంటే మళ్ళీ ఎస్, ఇది క్రెడిట్ అదే ఫండ్ అనమాట. రమేష్ చెప్పినట్టు క్రెడిట్ ఫండ్. ఓకే కరెక్టే సార్. అంటే సిస్టమ్ ఆటోమేటిక్ క్రెడిట్ ఫండ్ చేసింది కాబట్టి అలా ఇచ్చింది అనమాట సిఎఫ్ అని. సో మనకు అంటే ఫండ్ అనేది క్రెడిట్ అయిందని. సో మనకు సార్ ఇక్కడ వరకు అయితే మనకు క్లారిటీ. సో ఇక్కడ వరకు మనకు క్లారిటీ వచ్చింది సార్. ఎస్ క్లియర్ సార్, క్లియర్. నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ మనము సో ఇక్కడ చెప్పండి, మీరు ఏదో మాట్లాడండి. లేదు సార్, నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే, ఇక్కడ మనకు వ్యాలెట్ సమ్మర్లోకి వచ్చిన తర్వాత కనెక్టెడ్ వ్యాలెట్ గురించి తెలుసుకున్నాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వ్యాలెట్ సమ్మరీ, కనెక్టెడ్ వ్యాలెట్ గురించి తెలుసుకున్నాం, బై పీవీసీ మీడియా గురించి తెలుసుకున్నాం, స్టేక్ నవ్ అంటే సీడ్ ఫండింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ స్టేకింగ్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత ఈ 103 ఏంటి, ఆ 103 మనం ఏం చేసుకోవచ్చు, మళ్ళీ సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు, అది కూడా నేర్చుకున్నాము. తర్వాత ఇవేంటి కింది ఇక్కడ ఏం ఆ 103 అంటే ఏంటిది అనేది కూడా మనము క్లారిటీ తీసుకున్నాం. కరెక్ట్ సార్? కరెక్టే సార్. టోటల్లీ అది 4వ రిపోర్ట్ ఫామ్ వాల్యూ ఏదైతే 4వ రిపోర్ట్ నుంచి వచ్చిన 15% టోటల్, ఈ 30 అది కూడా మళ్ళీ ఇప్పుడు అది రీసీడ్ ఫండింగ్ మనం చేసుకుంటే 100% మాత్రమే వస్తుంది. మళ్ళీ అది మినిమం వాల్యూ కూడా 100 USD మాత్రమే చేసుకోగలుగుతాం. అంటే 100 కంటే ఎక్కువ పీస్ మెటల్ ఉంటాయి. 105. 105 రైట్. అవును సార్. అంటే ఇప్పుడు ఇక్కడ మనము 100 తో చేసుకుంటే మనకు మామూలుగానే 150 పీస్ మెటల్ వస్తాయి. రావు సార్. రావు. అది ఓన్లీ 100 కి 100 అంటే మనకి అది కాబట్టి 15% ఓన్లీ కాబట్టి అంటే మనకు సిస్టమ్ ఏం చేసిందంటే వాటిని మనం రోజు 5 తీసుకునే బదులుగా ఇక్కడ అట్లీస్ట్ మీరు స్టేకింగ్ లో పెట్టుకుంటే 100కి 100 వస్తాయి, కానీ అట్లా అక్కడ రన్నింగ్ అవుతుంది. మళ్ళీ అది మనకు అగైన్ అండ్ అగైన్ మనకు అలా చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సార్కు తక్కువనే కనుక ఎలా ఉంది, కొంతమందికి 3000, కొంతమందికి 4000, కొంతమందికి 5000 కూడా అవైలబుల్లో ఉండే. సో వాటిని ఇప్పుడు వాళ్ళు అట్లీస్ట్ ఆ సీడ్ ఫండింగ్ అన్న చేస్తే ఇది మనకు రేటు పెరగడానికి, నెక్స్ట్ మనం అలా బాధపడే వాళ్ళం. ఈ రోజు 5 తీసుకుంటే ఎప్పుడు బయటకు వస్తుంది, ఇప్పుడు అన్ని బయటకు ఇచ్చినా కూడా మనం అమ్ముకుంటే దాని వాల్యూ లేదు. బట్ ఏంటంటే సిస్టమ్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా స్టెబిలిటీ ఆగకూడదు, మనం నడుతూనే ఉండాలన్నమాట ఎప్పుడు కంటిన్యూస్లీ. అంతేనా సార్? అవును సార్, అవును. సో ఆ విధంగా ఇప్పుడు ఈ యొక్క ఆప్షన్ అనేది, ఈ యొక్క అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు ఇంతేనా సార్? స్టేకింగ్ స్టేటస్కి వెళ్దాం ఇప్పుడు. అవును సార్, స్టేటస్కి వెళ్ళండి సార్. ఉన్నారా? ఓకేనా? ఇక్కడికి మనము ఇప్పుడు స్టేకింగ్ స్టేటస్కి వెళ్దాం. ఇక ఇది ఎడమ సైడ్ లో మనకు స్టేకింగ్ స్టేటస్ ఉంది. ఎందుకు నేను లేట్ చేస్తున్నానంటే కొద్దిగా మళ్ళీ మాట్లాడితే వినని వాళ్ళు వింటుంటారని. దావూద్ బాసా సార్, నాగేశ్వర కొమ్మరి సార్ మీరు ఎంటర్ చేశారు. ఓకే, మీకు అన్మిటేషన్ ఇస్తాను, కానీ అతి ఇంపార్టెంట్ అయితేనే మాట్లాడండి, కానీ నార్మల్ విషయాలు అయితే ఇప్పుడు ఆగండి. ఓకే, ఇప్పుడు స్టేకింగ్ స్టేటస్. సో ఇక్కడ స్టేకింగ్ చేసి కొట్టగానే ఇది స్టేకింగ్ సమ్మరీ అన్నమాట. స్టేకింగ్ సమ్మరీ దాని కింద మళ్ళీ 2 వ్యాలెట్లు, టోకెన్ స్టేకింగ్ అండ్ వ్యాలెట్ స్టేకింగ్. రైట్, 2 ఇచ్చారు. బట్ కొద్దిగా ఇక్కడ మనము చూద్దాం కింద ఏంటి అనేది.
సో ఇది యాక్టివ్ స్టేకింగ్ అంటే ఈ ఒక్క నిమిషం యాక్టివ్ షేర్స్ ఇక్కడ ఒకటి, ఇక్కడ స్టేకింగ్ రివార్డ్ అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు ఇక్కడ ఏం చూసుకునే వాళ్ళము అంటే మనకు రిలీజ్ అయినవి తర్వాత రిలీజ్ అయిపోయినవి కూడా బాకీ ఉన్నాయి అన్ని కలిపి ఇక్కడ 3,000 చూపిస్తుండే, దగ్గర దగ్గర 3,000 నుంచి 4,000 దాకా ఉండే, అంతేనా సార్? అవును సార్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఏదైతే యాక్టివ్ బిఎస్లతో చేసినాయి సార్ ఇవి మనం బిఎడ్లతో చేసింది బిఎస్లతో సార్. చేసినాయి. అచ్చా అచ్చా ఓకే. అంటే ఇక్కడ కూడా మళ్ళీ 2 ఉన్నాయి కనుక ఇది బిఎడ్లతో అవును సార్. చేసింది. అంటే బయటకు వచ్చినవి కాకుండా అన్ని కలిసి చూపిస్తుండే. ఇప్పుడు దీని పక్కన చూస్తే ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలి మనం 1965 వెళ్ళి 1625 వచ్చేసింది అనుకోవాలనా? అవును సార్. అవును ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అదే అంటున్నా సార్. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే 1964 మైనస్ 1625 అనుకోవాలనా దీన్ని? అవును సార్. అంతేనా? ఓ మళ్ళీ అవును కన్ఫ్యూజన్. అవును. మళ్ళీ ఇక్కడ కొద్దిగా నేనేమనుకున్నానంటే ఇతను 1964 వెళ్ళి ఆల్రెడీ 1625 తీసి పెట్టాల్సి ఉందని నా యొక్క ఆలోచన ఉండే ఇక్కడ. లేదు సార్, అదే ఒకసారి సార్ రమేష్ సార్ ఇక్కడ 1964 ఉంది కదా, దానిలో 50% లేదు కదా? లేదు సార్, లేదు. 50% లేదు, ఒరిజినల్ మాత్రమే అది. ఒరిజినల్ మాత్రమే, కింద డేట్ తో సహా మనకు ఎప్పటి నుంచి చేసుకున్నామో అంత డేట్ తో సహా ఉంది సార్. అదే 50% దీనిలో లేదు. మనం యాడ్ చేసుకొని ఆ 50% లకి వెళ్ళి 1625 తీసేయాలి. అవును సార్. సరే సార్. అయితే ఓకే. ఇక్కడ ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఇది ఏంటిది? అది ఒకటి చూద్దాం. ఇక్కడ ఇది 206. చెప్పండి. మీరు చూపించేది అది. ఇది ఏంటంటే పక్కన పర్సెంటేజ్ ఇచ్చినాడు చూడండి సార్, పక్కన పర్సెంటేజ్ ఇచ్చినాడు. ఏ డేట్ కి అయితే మనము సీడ్ ఫండింగ్ చేసింటామో దాని పక్కన ఎంత పర్సెంటేజ్ విడుదల అయిపోయింది. 150% లోన 146% పీవీసీ మెటల్ రిలీజ్ అయిపోయినాయి. ఆ డేట్ ప్రకారంగా ఆ డేట్ రిలీజ్ అయిన డేట్ అట్లే పైకి పోండి అర్థమవుతుంది. 84%, 54% అట్లా ఏ డేట్ కి సంబంధించింది అది 150% రిలీజ్ అయ్యేంత వరకు అందులో ఎంత ఇప్పటి వరకు రిలీజ్ అయింది అనేది అది పర్సెంటేజ్. అచ్చా ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఓకే ఓకే. ఇప్పుడు రైట్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్. కరెక్ట్ మీరు చెప్పింది కూడా కరెక్టే. ఇక్కడ మీరు ఒకటి చూడండి, నేను ఒకటి ఫస్ట్ 2 క్లారిటీ ఇస్తే మొత్తం అర్థమవుతుంది. ఎగ్జామ్ కింద ఇద్దాం సార్. సార్ ఇక్కడ 206తో 28 జూలై 2022లో చేసుకున్నాడు, అంటే వచ్చిన రోజు. అది అయిపోయింది 150 దాకా అయిపోయింది, అది 146 అయిపోయింది. అదే సార్ 3.5% అంటే ఇంకొక 4% మాత్రమే ఉందన్నట్ట మనకు సరే మాత్రమే. ఓకే అవును సార్. క్లారిటీ చెప్పండి. 146.25 వచ్చింది కదా, ఇది ఆల్రెడీ ఇంకో 4% మీకు 3.75% వచ్చిందంటే 302 అందులో ఆల్రెడీ మైనస్ అయిపోద్ది. ఆల్రెడీ మీకు పైన కనిపిస్తుంది చూసారా, ఆ 302 అక్కడ మైనస్ అయిపోద్ది అనమాట. మీకు స్టేకింగ్ 150% ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మీకు అది పక్కకు పోయిస్తుంది. ఇంతకు ముందు లో ఎలా రాజస్థాన్ ఓకే లేదు సార్ మ్యూట్ అయింది. కరెక్ట్ అయ్యాను, మళ్ళీ అన్మ్యూట్ అయ్యాను. సో ఇక్కడ చాలా క్లారిటీ ఇచ్చారు మరి ఇప్పుడు ఈసారి అయితే. నేను ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఇలా చూసాను కానీ ఈ రైట్ సైడ్ ఏముంది లెఫ్ట్ ఏముంది అని ఇది చూడలేదు. ఇప్పుడు దీనివల్ల సో ఎందుకంటే ఇక్కడ చూడండి మీకు 146 దగ్గర చాలా ఉంది. మీకు 755, 200, 300 ఇవన్నీ కూడా మీకు ఒకటేసారి బ్యాలెట్ లోంచి స్టేకింగ్ లోంచి అయిపోతాయి సార్. 150% ఎప్పుడు అవుతాయో అన్ని రిమూవ్ అయిపోతాయి అనమాట. అప్పుడు మీకు ఏమవుతుంది 1600 లో చాలా మటుకు కూడా మీకు తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోతాయి, మొత్తం తగ్గిపోతాయి. అంతే చేసుకోకపోతే అయిపోతుంది దానికి ఒకసారి సిస్టమ్ కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఈ క్యాల్కులేషన్ చూస్తే అసలుకి విజనరీ పర్సన్ కి మనకి ఎంత మైండ్ ఎంత తేడా ఉంటుందో అర్థమవుతుంది సార్. ఎస్ సార్ కరెక్ట్ సార్. మనం అంటే అప్డేట్ మనము అందరికీ అర్థమయ్యేలా చెప్పిన తర్వాత మనం అందరితో సంతోషాన్ని పంచుకుంటాం. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఏంటంటే సార్ మనం అందరికి అర్థం అవ్వడానికి కొద్దిగా ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టుగానే మాట్లాడుతున్నాం అనమాట. గుడ్.
మన రన్నర్ కూడా సో మంచి ఇది ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఏమైంది ఇక్కడ మనం టోకెన్ స్టేకింగ్ అంటే మనం ఏదైతే మనము బిహెచ్లో కొనుక్కొని పెట్టుకున్నామో దానికి మనకి ఇక్కడ ఇది ఈ టోకెన్ స్టేకింగ్ అనమాట, దీని అర్థం ఇప్పుడు అంతే కదా సార్. సో బిహెచ్తో పెట్టుకున్న దానికి మనకి క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది కుడి సైడ్ లో వ్యాలెట్ స్టేకింగ్ ఉంది. వ్యాలెట్ స్టేకింగ్ అంతేనా సార్? ఇప్పుడు అలాగే వాళ్ళు వెళ్ళాలి కదా మనం. అవును సార్. అవును సార్, అందులోకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇదేంటి మరి 1964 అని అక్కడ మామూలుగా చూపించింది, ఇక్కడ కూడా మామూలుగా 1964 వచ్చింది కదా సార్. కొంచెం చూద్దాం. ఇది అక్కడ కూడా 1964 ఇక్కడ అక్కడ 1964 చూస్తున్నా ఒక్కసారి. 196 ఓపెన్ చేయలేంటవా? 1964 3827 1964 3926 ఇక్కడ ఏం అర్థం సార్? ఇది 1964 ఏమనుకోవాలి? 1964 అనేది రెండిట్లలో సేమ్ రకంగా ఉంది సార్. సార్ వండర్ఫుల్ సార్. వ్యాలెట్ అయితే రెండు సేమ్ ఈక్వల్ గా ఉంది. సూపర్ సార్. దాంట్లో ఎంత ఉన్నదో స్టేకింగ్ లో దీనిలో కూడా అది ఎవరైనా చూస్తే అసలు అర్థం కాదు. అసలు ఏంది అక్కడే ఇదే ఎక్కడే ఇదే కనబడుతుంది. సార్ మీరు ఏమంటారు చూసారు, ఎందుకంటే సెకండ్ టైప్ ఇప్పుడు ఖచ్చితంగా అన్మ్యూట్ అవుతారు నాకు తెలుసు. సరే ఓకే, ఇప్పుడు మనం కమ్ టు ద పాయింట్. ఇది ఏంటంటే సార్, ఇది మనకు మనం ఎవరైతే మనము డిపిల ద్వారా అంటే సిడి వాల్యూ మనం రిడీమ్ చేసుకుంటున్నాం కదా, 100 అక్కడ 50 తర్వాత 50 కానీ 50 తర్వాత 100 లోపు మనం చేసుకుంటున్నాం చూడండి, అది ఇదనమాట. అంటే ఇప్పటి వరకు ఈసారికి 1964 పీవీసీలు వచ్చాయి. సో దానికి బయటకు రిలీజ్ అయిన ఏవైతే ఉన్నాయంటే 248 రిలీజ్ అయింది. అంతేనా సార్? అవును సార్. ఓకే, ఇప్పుడు దానికి కూడా వీళ్ళు మనకి డీటెయిల్ ఇవ్వడం జరిగింది. డీటెయిల్డ్ చూడండి, ఇందాక మనం డీటెయిల్ చూసాం కదా. ఈ డౌన్కి వెళ్దాం. ఫస్ట్ మనం కింది చూద్దాం సార్. సో చాలా ఉన్నాయి ఈ డీటెయిల్. ఇదంతా సమరీ ఉంచాడు. అబ్బో సో 16 నవంబర్, ఇది 16 నవంబర్ నుంచి ఉంది సార్కి. సో చూద్దాం దీని పర్సెంటేజ్ కూడా మనకి ఇక్కడ. వావ్, ఈ దీంట్లో మనకి ఎంత పర్సెంటేజ్? ఇది కూడా 150% వస్తుంది సార్ మనకి. 150 కాదు, ఇది 100% కంప్లీట్ అవుతే అయిపోయినట్టే. మళ్ళీ 800 డేస్ సార్. 100% 800 డేస్. ఇది 100% 800 డేస్. మనకు అదేమో 600 డేస్ కదా సార్. ఇప్పుడు అదేమో 600 డేస్. అవును సార్. ఓకే ఓకే. సో డియర్ పార్ట్నర్స్ చూడండి సార్, ఎంత మంచిగా మనకు ఈ యొక్క డీటెయిల్ అనేది ప్రతి ఒక్కటి ఇచ్చారు. కాకపోతే ఏంటంటే నిజంగానే మీరు ఎవరైతే ఈ రోజు మీటింగ్ వచ్చి ఈ విధంగా వినని వాళ్ళు, ఈ విధంగా మాట్లాడుకుంటూ చేయని వాళ్ళకి మాత్రము ఇది ఏంది, ఇది ఏం చేశాడు, అసలు ఎంత మంచిగా ఉండే ఇంతకు ముందు అన్న ఆలోచన మన మైండ్ లోకి వస్తుంది. అవునా సార్? అంతేనా కదా సార్? అంతే కరెక్టే సార్? కరెక్ట్ అవునా కదా సార్? సో ఎందుకంటే మనం నలుగురం ఉంటే ఏమవుతుందంటే ఒకళ్ళు మాట్లాడినా ఒకళ్ళ మిస్టేక్ అయినా మనం అర్థమని చెప్పి, అందుకే మనం మాట్లాడుకుంటూ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇలా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కూడా చూసుకోవచ్చు సార్. మీరందరూ అంటే మీ నలుగురికి మాట్లాడుతున్నా సార్, నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సో మీ వ్యాలెట్లో ఏముంది, స్టేకింగ్ సమ్మర్ ఏంటి, టోకెన్ స్టాకింగ్ ఏంటి, వ్యాలెట్ స్టేకింగ్ ఏంటి, కొద్దిగా ఈ పదాలు కొద్దిగా మనకి నోటెడ్ అవ్వాలన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళి కొద్దిగా మనకు ఇవి అయ్యేదాకా కొంచెం కష్టం అవుతుంది. ఈ వ్యాలెట్ స్టేకింగ్ అంటేనేమో మనకు సీడ్ ఫండింగ్ ఏదైతే మనము డీపీలు పెట్టుకున్నామో అక్కడ రెడీమ్ చేసుకుంటే వచ్చినాయి చూడు, దాన్ని మనము వ్యాలెట్ స్టేకింగ్ అని పలకాలి. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు మనం సీడ్ ఫండింగ్ అనుకునే వాళ్ళం, దాన్ని టోకెన్ స్టేకింగ్ అంటే మనం BUSDలతో ఏదైతే కొనుక్కొని చేసుకున్నామో దాన్ని ఇప్పుడు మనము టోకెన్ స్టేకింగ్ గా మళ్ళీ 6 నెలలో 3 నెలలో మళ్ళీ పలకాలి. మళ్ళీ 6 నెలలో మళ్ళీ కొత్త అప్డేట్ వస్తుంది సార్. ఇది 100% ఇది. ఎందుకంటే ఏది ఫిక్స్ కాదు, మనది చేంజెస్ అవుతుంది మళ్ళీ. బట్ ఏదొచ్చినా మనకు మంచిగా అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు స్టేటస్ అంటే వ్యాలెట్ స్టేటస్ మనం చూసాం కదా, అంతే సార్? అవును సార్, చూసాం. ఇక్కడ రివార్డ్ స్టేటస్ చూడాలి కదా సార్? అవును సార్, రివార్డ్ స్టేటస్ చూడాలి. ఓకే, రివార్డ్ స్టేటస్. ఓకే సార్, మళ్ళీ స్టేకింగ్ రివార్డ్ సమ్మరీ.
దెన్ మళ్ళీ ఇక్కడ రెండు వచ్చినాయి సార్, మళ్ళా టోకెన్ స్టేకింగ్ అండ్ వ్యాలెట్ స్టేకింగ్ అంతే కదా సార్, మళ్ళీ రెండు వచ్చాయి. సరే సరే, ఎందుకంటే ప్రతి దానికి కూడా మనకి బిఎస్టీ ద్వారా చేసింది ఒక ఉంటది, మన వ్యాలెట్ స్టేకింగ్ అనేది సిడి వ్యాలెట్ ద్వారా, దాని మూలన 2 వ్యాలెట్లు ప్రతి దానికి కూడా 2 వ్యాలెట్స్ ఉండాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఈ 1625 ఇందాక మనం అనుకున్నాం, గుర్తుందా సార్? రివార్డ్ మనకు వచ్చేసింది, ఇది 1625 రివార్డ్ అనేది మనకు బయటకు వచ్చేసింది, అవునా సార్? ఇప్పుడు బ్యాలెన్స్ అందులో ఇప్పుడు ఇక్కడ 400 ఉండే చూడండి, ఆ 400కి వెళ్ళి సిస్టము ఏమేం చేసిందో మనం చూసాము. అంటే మిగిలిన ఈ 167 ఇప్పుడు కరెక్ట్ కొద్దిగా మళ్ళా వేరే వాళ్ళు వినడానికి ప్రయత్నం చేయండి సార్. ఇక్కడ మనకు అవైలబుల్లో 400 పైన ఉండే దానికి ఎక్కడికి పంచగా ఇప్పుడు బ్యాలెన్స్ ఇక్కడ 1625 మనకు బయటకు వచ్చేసినాయి. అందులో నుంచి వెళ్ళి ఇప్పుడు ఉన్నవి మళ్ళీ 167, ఇది అవైలబుల్లో ఉన్నట్టు లెక్క, ఇది మరి దీన్ని ఏ విధంగా మనకు రోజు ఇస్తారు? 85% అన్నట్టు. సార్ 85% రివార్డ్ ఇది. అంటే 80% మళ్ళీ రేపటి నుంచి వెళ్ళి ఇందులో యాడ్ అవుతా అంటారా మరి ఎట్లా? ఇది 85, అది టేకింగ్ వ్యాలెట్ లోకి 15% ఆటోమేటిక్ వెళ్ళిపోతా ఉంటది అక్కడికి. అంటే 85% ఇక్కడ యాడ్ అవుతుంది, రేపటి నుంచి 85% ఇక్కడ అంటే ఇక్కడ మనం 85% అనేసి లెక్కలు కూడా ఇచ్చారు. అది చదువుతాం. ఇక్కడ మనకు కొద్దిగా అవకాశం మీరు ఉండండి, మీరు అందరూ ఉండండి, ఎందుకంటే ఇక్కడ మనకు కొద్దిగా క్లారిటీ ఇద్దాం పబ్లిక్ కి. ఎందుకంటే మై పార్టనర్స్ మీకు ఈ రోజు నాకు కాల్ వచ్చినాయి ఏంటంటే, సార్ నాకు రోజు 1 వచ్చేది, ఈ రోజు తక్కువ వచ్చిందని చెప్పారు. అంటే మీరు ఒక్కసారి గ్రహించండి, ఇక్కడ సిస్టమ్ రోజు మీకు 15% ఏమో అక్కడికి పంపిస్తుంది, 85% ఇక్కడికి వస్తుంది. సో దాని వల్ల నీకు తక్కువ వచ్చింది అనిపించింది, బట్ నువ్వు దాన్ని అది అక్కడ 85%, ఇక్కడ 85%, అక్కడ 15%, ఇవి రెండు కలుపుకుంటే మళ్ళీ నీకు వచ్చే ఒక రోజు వచ్చే పీవీసీ వస్తుంది. అంతేనా సార్? మన ఈ క్లారిటీ కరెక్టా? కరెక్టే సార్, సపరేట్ చేసింది సిస్టమే, సపరేట్ చేసింది అన్నమాట. అంటే నేను డౌట్ సార్ ఎందుకు చెప్పానంటే, నాకు ఆల్రెడీ కాల్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు నాకు సార్ రోజు ఒక పీస్ మీటర్ వచ్చేది, ఈ రోజు 7.5 వచ్చింది అన్నారు. ఎందుకు వచ్చింది? అది ఆ 15% అక్కడికి వెళ్ళింది, అది వాళ్ళు కౌంట్ చేసుకోలేరు, దీన్ని కలిపితే ఒక పీవీసీ అవుతుంది. అందుకు మనం ఈ క్లారిటీ ఇస్తున్నాం సార్. ఇప్పుడు మనము వచ్చే వాళ్ళకి ఇక్కడ నెక్స్ట్ కింద చూసుకుందాం. మనం కింద చూసుకుంటే రీసెంట్లీ ట్రాన్సాక్షన్, ఇక్కడ చూడండి, ఇదంతా ఏంటంటే 85% సార్. ఇది చూడండి, ఇక్కడ ఇదంతా ఈ 3వ తారీఖు ఇది ఏదైతే ఉందో కింద ఓవరాల్ గా అక్కడ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి చూడండి. అందులో నుంచి 159 అవి 85% ఉన్న దాంట్లోకి వెళ్ళి, అంటే ఆల్రెడీ 400 ఉండే కదా, అందులో నుంచి వెళ్ళి 85% ఇది. ఇంతకుముందు 15% 73 చూపించాను, అవునా సార్? కరెక్టేనా? అవును సార్. 73 ఏమో 15% అక్కడ చూపించాను, ఇక్కడ 85% ఇది. ఇక నెక్స్ట్ ఇప్పుడు చూడండి, రోజు వచ్చేది ఇది స్టేకింగ్ రివార్డు 85%. అంటే మీకు ఇక్కడ ఇంతకుముందు ఏమవుతుంది అంటే, ఒక పీవీసీ మీటర్ వస్తుంది అనుకోండి, అది ఒకటి వస్తున్నట్టు మీకు కనబడుతుంది. అయితే మీరు రిడీమ్ చేసుకున్నప్పుడు మాత్రం 15% అక్కడికి, 85% అక్కడికి వెళ్తుండే. కానీ ఇప్పటి నుంచి ఏమైంది అంటే, ఎవ్రీడే సిస్టమ్ 15% ఇక్కడికి పంపిస్తుంది, 15% అక్కడికి ఇందాక చూపించి అక్కడికి పంపిస్తుంది, 85% ఇక్కడికి పంపిస్తుంది. సో దాని వల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే, నాకు రోజు వచ్చేది కొద్దిగా తక్కువ వస్తుందని మీకు అనిపిస్తుంది. కానీ ఒక 2 రోజులు, ఒక 3 రోజులు మీ వ్యాలెట్ ని ఖచ్చితంగా మీరు ఓపెన్ చేసి ఏది ఎక్కడ వస్తుందని చెప్పి మీరు కొద్దిగా ఎనలైజ్ చేసుకుంటే, సో మీరే రేపటి నుంచి మళ్ళీ మాకు చెప్తారు. అంత ఈజీగా సిస్టమ్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం అది కూడా ఈఎస్డీలతో టోకెన్లతో చేసింది. సారీ, ఏదైతే ఈఎస్డీతో మనం చేసామో దానికి ఇది యూఎస్డీతో చేసింది, రైట్. మీరు అన్నట్టు ఇది మనము యూఎస్డీలు కొనుక్కొని చేసిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం. ఇది అవును సార్, అవును. అదే ఇంతకు ముందు ఒకటి వచ్చిందంటే, అంటే ఒక 0.25 ఈఎస్డీలతో వచ్చింది. ఏదైతే ఫీడ్ వాల్యూ ద్వారా 0.75 వచ్చి ఒకటి మాత్రం మనకు టోటల్ వచ్చింది. ఒకే దాంట్లో వస్తుండే, రైట్. ఇప్పుడు నేను కూడా చెప్పాలి, ఇక్కడ నేను మీకు కూడా చెప్పాలి. ఇక్కడ నాకు ఇక్కడ 7 వచ్చేసి సార్, ఇలా 4 వచ్చినాయి. అంటే నాకు మొత్తం సిస్టమ్ నన్ను మోసం చేసినట్టే కదా.
ఇట్లా కూడా కన్ఫ్యూజ్ అవుతుంది అవును సార్. పబ్లిక్. రైట్ 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 మంచి. అందుకే మనం నలుగురు మాట్లాడాలన్నది అందుకే. ఎందుకంటే ఒక్కళ్ళు మాట్లాడితే ఇక్కడ క్లారిటీ రాదు. కరెక్ట్. ఓకే సో సార్. చూడండి సార్, ఇక్కడ సిస్టమ్ ఇప్పుడు ఏం చేసింది అంటే మీకు మనకి డిఫరెంట్ గా ఇస్తుంది. మనం యూనిట్లతో కొనుక్కున్నది ఒక జాగాలో చూపిస్తుంది వచ్చేది. మనము సిస్టమ్ నుంచి వెళ్ళి ఏదైతే సీడ్ వాల్యూ నుంచి వెళ్ళి వచ్చిన సీడ్ ఫండింగ్ అయిందో దానికి వేరే రకంగా చూపిస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం, అంతేనా సార్? ఇప్పుడు మనకి ఇక్కడికి వెళ్తున్నాం. వెళ్ళే ముందు ఇక్కడ రిడీమ్ ఏంటి, ఫస్ట్ రిడీమ్ ఏంటి ఇది చూడాలి కదా. ఓకే రాజు సార్ చిన్న డౌట్ సార్. రాజు సార్ చిన్న డౌట్ సార్, మధ్యలో ఎందుకు అనుకోండి సార్. 50% అనేది ఎక్కడ కనపడుతుంది సార్? అదొక్కటి చిన్న క్లారిటీ ఇస్తారు సార్. మనకు 150% ఇచ్చాను కదా, బిహెచ్డి తో మనం తీసుకునే దాన్ని 50% యాడ్ అయ్యి చూపిస్తుందా, 50% డివైడ్ అయిందా? యాడ్ అయ్యి చూపించట్లేదు సార్. సేమ్ ముందు ఎలా చూపిస్తుందో అలాగే సార్. కింద మనకి కింద చూపిస్తుంది నోటిఫికేషన్ లో. చూసారా స్టేకింగ్ రివార్డ్ లో వచ్చినది 50% ఆఫర్ తో కలిపి పీవీసీ సార్, అది డివైడ్ అయిన పీవీసీ సార్. ఇది 50% ఇంతకు ముందు మనకి ఏ రకంగా అయితే చూపెట్టిందో ఆ రకంగానే చూపెడుతుంది సార్. అచ్చా మన రాముడు సారు సార్, మీరు మీ క్లారిటీ ఏంటంటే మీకు ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మాలో సార్ చెప్పింది కానీ మన వెంకటేష్ సార్ చెప్పింది కానీ అర్థమైందా? సార్ ఇదే సార్ చిన్న డౌట్ ఏం లేదు సార్ నాకు. అది సార్ కాలేదు సార్. టోకెన్ స్టేకింగ్ లో 1625 పీవీసీ అక్కడ ఉంది కదా, అది 50 మనం అది బిఏజీ తో మనం తీసుకునేటువంటి పీవీసీ కదా బై చేసినది. అవును, అది అక్కడ మనకు 150% తో కలిపి చూపిస్తుంది కదా ముందు పాత వ్యాలెట్. ఇప్పుడు ఇలా డివైడ్ అయ్యి చూపిస్తుందా, 50% తో కలిపి చూపిస్తుందా? కలిపే చూపిస్తుంది. ఇంతకు ముందు కూడా కలిపే చూపించేది, ఇప్పుడు కూడా కలిపే చూపిస్తుంది. ఇప్పుడు మాలో సార్ చెప్పండి, కరెక్ట్ అని మాట్లాడింది. చూపించట్లేదు రాజేష్ సార్, అది కలిపి చూపించట్లేదు. ఓన్లీ టేకింగ్ ఎంత చేస్తామో అంతే చూపిస్తుంది. అదేంటంటే మనకి ట్రాన్సాక్షన్ కింద వచ్చినప్పుడు మాత్రం 150%. ఇప్పుడు 1600 లేదు కదా, మీకు 50% తో కలిపి ఇప్పుడు 800 చేసుకుని 2400 దాకా మీకు 150% రిలీజ్ అవుతుంది. కానీ షో చేయడం మాత్రం 1625 షో చేస్తుంది. మనకు ఇంతకు ముందు 1964 చూపెట్టాం కదా సార్. అవును, ఇంతకుముందు 1964 అవును అది సారు అక్కడ 1964లో 50% యాడ్ అయిందా కాలేదా అని అడుగుతా ఉన్నాడు. 50% యాడ్ కాలే, ఓన్లీ ఒరిజినల్ చూపెడుతుంది. అక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ వ్యాలెట్ స్టేకింగ్ నొక్కండి. ఫస్ట్ వ్యాలెట్ స్టేటస్ 3 గీతలు నొక్కి 3 గీతలు పైన 3 గీతలు నొక్కి వ్యాలెట్ స్టేటస్ స్టేకింగ్ స్టేటస్ డైరెక్ట్ నొక్కితే వచ్చేస్తుంది. స్టేకింగ్ స్టేటస్ నొక్కినా అయిపోతుంది. రెండోది జయరామ్ సార్ అడిగిన క్వశ్చన్ కు అక్కడ ఉన్నది. అవును, ఇద్దాం. ఎందుకంటే మనకు ఫైనల్ వచ్చింది ఆల్రెడీ, కానీ ఇద్దాం ఇక్కడ ఇది కూడా ఇద్దాం సార్. అంటే ఆ సార్ కొంచెం తీసుకోవాలి మనం, ఎందుకంటే మరి థర్డ్ కేటలో ఉన్నారు సారు. అయితే సార్ అక్కడ ఉన్నప్పుడే అడిగేది ఉండే, దాటి వచ్చినాక అడిగింది సార్. అవునవును. ఇప్పుడు మనము ఏం చేయాలి సార్? స్టేకింగ్ స్టేటస్ స్టేకింగ్ స్టేటస్ అవును సార్, కింద లెఫ్ట్ సైడ్ లో. సార్ 1964 ఇక్కడ మనకు ఇక్కడ చూపిస్తుండేది అయితే ఓన్లీ బిహెచ్ ద్వారా కొనేది మాత్రం చూపిస్తుంది. రిలీజ్ వచ్చి 150 ద్వారా రిలీజ్ అవుతుందా సార్ కింద? అవును సార్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి ఏం చేశారంటే అదంతా చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసి అక్కడ ఇది పెట్టి ఇక్కడ నిజంగానే మరి మీరు జయరామ్ సార్ ఇది మంచి క్వశ్చన్. అంటే ఇక్కడ ఈ టైంలో వేసింది, కానీ ఈ టైంలో వేసేది కానీ ఓకే. ఇవే ఇక్కడ మన కార్డు వచ్చింది అంటే ఇక్కడ చూపించేదేమో మనకు నార్మల్ గా మనకు కొన్నే చూపిస్తుంది, కానీ ఇక్కడ రివార్డు స్టేటస్ మన రివార్డ్ వచ్చినప్పుడు మాత్రం కలిపి వస్తుంది అన్నట్ట. పర్సెంటేజ్ సార్, ఇక్కడ పర్సెంటేజ్ ఉన్నాయి కదా సార్. ఓకే రైట్, ఇక్కడ ఈ పర్సెంటేజ్ అనేది కలిపి వస్తుంది. రైట్ ఓకే సార్, మంచి క్లారిటీ ఇచ్చారు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక ముందుకెళ్దామా? ఇప్పుడు రివార్డ్ స్టేటస్ కదా మనం వెళ్ళాల్సింది, రివార్డ్ స్టేటస్కి వెళ్తున్నాం. అవును సార్. ఓకే,
సో ఇక్కడ మనము ఈయనే ఉన్నాం కదా, ఇంతగా కూడా ఈయనే ఉన్నాం. సరే, ఇప్పుడు ఇక్కడ అందరికి ఈ కార్డు వచ్చింది. ఈ 167 ఉంది ఇక్కడ. ఇది ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం, కానీ ఇక్కడ రీడింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు రీడింగ్ టచ్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ స్టేకింగ్, సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ చేసుకోమంటుండే ఇప్పుడు దీన్ని. మరి ఇక్కడ 160 నేను సీడ్ ఫండింగ్ చేయొచ్చు, టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, అవునా? అయితే ఇప్పుడు దీన్ని టోకెన్ స్టేక్ సీడ్ ఫండింగ్ క్లిక్ చేశాను, ప్రొసీడ్. సో ఇక్కడ మనం వేరే వాళ్ళకి చేయడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ నీకు ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్ త్వరలో ఇస్తారు సార్. ఎడిటింగ్ ఆప్షన్ త్వరలో ఇస్తారు. అలా అని చెప్పేసి మీరు అలా వెయిట్ చేయొద్దు, చేసుకునే వాళ్ళు చేసుకోండి, ఓకేనా? మ్యాక్సిమం ఓకే. 167 ఇప్పుడు ఏది, నేను సీడ్ ఫండింగ్ నొక్కాను. ఇప్పుడు మరి ఈ 167 నేను సీడ్ ఫండింగ్ చేశానే అనుకోండి, నాకు మరి దీని ద్వారా అదేమంటారు దాన్ని 50% రివార్డ్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఓకే ఓకే. సో ఇది నేను జస్ట్ క్లారిటీ గురించి అడిగాను. సో సార్ మీకు దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా ఫ్రెండ్స్ విషయంలో మనకే సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు, బట్ అదర్కి సీడ్ ఫండింగ్ చేయడానికి లేదు. సో మనకు ఇక్కడ ఉన్న వాటిని మీరు చేసుకుంటే గనక వస్తుంది. అయితే అక్కడ ఇంతకుముందు చూసిన కాడ ఏంటంటే సిస్టమ్ ఏదైతే డివైడ్ చేసిందో అక్కడ మాత్రం ఓన్లీ 100%. 15% ఏదైతే మనకి ఇస్తుందో దానిలోకి 100% అంటే మీరు అన్నట్టుగా మనకు వాటిని ఇంతకు ముందు మనము టోకెన్ ఫార్మింగ్ చేసుకునే వాళ్ళము 100కు 100% వస్తుండే, అది పోతుండే. ఓకే ఓకే. సో మంచి మంచి క్లారిటీ వస్తుంది ఈ రోజు. సో ఇక్కడ ఇది చేసుకోవచ్చు అని మనకు అర్థమైంది. దీన్ని బ్యాక్ వెళ్ళి ఇప్పుడు నేను చేయట్లేదు, మనం ఆలోచించేద్దాం. నేను ఇప్పుడు చేయాలనుకోలేదు. సో చేయకండి, బిఎన్బి దాకా పోండి. ఒక్కసారి బిఎన్బి చార్జెస్ గురించి చెప్పండి. అంటే మీరు అప్రూవ్ చేయకండి, చార్జెస్ చూపెట్టండి. సరే ఇప్పుడు మళ్ళీ ఒకసారి రెడీమ్ నొక్కాలి, నేను రెడీమ్ నొక్కాలి కదా. డైరెక్ట్ పాస్వర్డ్ అడుగుతుంది మరి. అప్రూవ్ చేయకండి అంతే, అప్రూవ్ చేయకుండా అయిపోయా. అయితే మనకు బిఎన్బి చార్జెస్ ఎంత కట్ అవుతుంది అనేది కనబడుతుంది అట్లా. 3.35 ఇంతకు ముందు స్టార్టింగ్ లో చేసినప్పుడు ఎక్కువ కట్ అవుతున్నాయని మనకు విజయభాస్కర్ సార్ పెట్టారు. ఇప్పుడు తగ్గింది. కాదు సార్, అతను 800తో చేసినప్పుడు అట్లా. సో అక్కడ ఎంత ఎక్కువ వాల్యూ ఉంటే అంత దీనికి వాల్యూ పడుతుంది అనమాట. ఇక్కడ మీరు అది కాదు ఆలోచించాల్సింది. ఇప్పుడు మీరు ఎనలైజ్ చేసింది ఏంటంటే చెప్పండి సార్, ఇంతకు ముందు మనం 100తో చేసుకుంటే ఎంత కట్ అయింది? అది 100తో చేసుకున్నప్పుడు 2.4. సో 2.4 ఇక్కడ 167 అంటే ఇది అంతే సేమ్ నార్మలే ఉంది. ఇంతకు ముందు చేసుకున్నట్టే ఉన్నది, ఎక్కువ ఏం లేదు. సో మరి ఇక్కడ మనము దీన్ని ఉంచుకొని లాభం ఏముంది, చేసిందే బెటర్ కదా సార్. రేపు నుంచి ఇన్కమ్ అని వస్తుంది కదా, అంతే కదా. వేరే అయితే వేయడానికి ఆప్షన్ లేదు కదా మన దగ్గర. ఒకవేళ ఈ రోజు మనకి చేసి మళ్ళీ ఒకవేళ మళ్ళీ అయ్యామని వచ్చినాయి కానీ రేపు ఈ రోజు సరే ఓకే రైట్ కరెక్ట్. నేను బ్యాక్ వెళ్ళాను, అందుకే చూద్దాం. బ్యాక్ వెళ్ళాను. ఇంకోటి ఏంటంటే సార్ మనకి ఇందులో డైరెక్ట్ 100% అదే 100 USD తోనే ఇచ్చాడు కాబట్టి మనకి కంపల్సరీ 50% అయితే వస్తుంది. అది 100 కంపల్సరీ చేయాల్సిందే అన్నమాట. ఓకే నో ప్రాబ్లం. సో ఈ బ్యాక్ వెళ్ళడానికి ఇంత టైం పడుతుంది రీలోడ్ కొట్టినా. ఓకే సరే. సో ఇక్కడ ఒకటి అర్థమైంది ఏంటంటే మనకి బిఎన్బి పెరగలేదు, సేమ్ చార్జెసే, అంతేనా సార్? ఎవరు టెన్షన్ పడే అవసరం లేదు నన్ను అడిగితే. అంతే ఉంది. ఏంటి సార్ ఒక్కొక్కసారి నాటకం లేదు సరే. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఒకసారి అది ఇంప్రూవ్ చేసిన తర్వాత సేమ్ 1 తీసుకుంటే కనుక మనకి అంతకుముందు మీద తక్కువ అవుతున్నట్టే సార్ చెప్పాలంటే. అంత ముందు కంటే ఇంకా తక్కువ అవుతుంది సార్, ఇది తక్కువ అవుతున్నట్టు. ఎందుకంటే సార్ అంతకుముందు మనకి
అక్కడ నుంచి మనకి ఇదేంటి ఎక్స్చేంజ్ పీవీసీ చేయడానికి ఎంత కట్ అయ్యేదో మళ్ళీ తర్వాత స్టేకింగ్ చేయడం సార్. అంటే $100 కి ఈ మధ్యన చూస్తే 2.24 అయ్యేది, అవునవును 2.24 రైట్. అయ్యేది. డైరెక్ట్ ఒకవేళ చేస్తే కనుక మనకి తక్కువ ఛార్జ్ పడుతున్నట్టే చెప్పాలంటే. అంతేనా సార్? ఓకే. సో ఓకే, దాని గురించి ఆలోచిద్దాం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ యథావిధి ఇక్కడికి వచ్చాం కదా సార్ ఇక్కడికి. అవును సో సార్. ఇక్కడ క్లారిటీ వచ్చింది, ఇది బిఎడ్లతో మనం చేసుకున్నది. నెక్స్ట్ ఇక్కడ అది కూడా వ్యాలెట్ సార్ సార్ చెప్పండి. ఇంకోటి అది కూడా చూపించండి ఒకసారి. ఫార్మింగ్ కూడా ఎంత ఛార్జ్ పడుతుందని అది కూడా క్లారిటీ ఉంది, నో ప్రాబ్లం. రెడీమ్ టచ్ చేయండి. ఫార్మింగ్ చూడాలి, కరెక్ట్. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇంతకుముందు సీడ్ ఫార్మింగ్ చెప్పాను, ఇప్పుడు ఏమో టోకెన్ ఫార్మింగ్. రైట్, ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్. ప్రొసీడ్ టు ఓకే. మాక్సిమం 167. ఇక్కడ కూడా ప్రెజెంట్ సిచ్యువేషన్ లో టోకెన్ ఫార్మింగ్ కానీ సీడ్ ఫండింగ్ కానీ అదర్ చేయడానికి అయితే ఇక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో లేదు. రెడీమ్ చేయండి. సో ఇక్కడ కూడా సేమ్, అంటే 3.35 3.35 అంటే ఓకే సార్. ఇది మాత్రం కొద్దిగా ఫార్మింగ్ మాత్రం కొద్దిగా హెవీగా తీసుకుంటున్నాడు అంతే. రైట్. ఇక్కడ ఇందాక ముందు మనం గ్రూప్ లో విజయభాస్కర్ సార్ అనుకుంటా షేర్ చేశాడు, ఎక్కువ తరిగింది, కరెక్టే. ఓకే, నో ప్రాబ్లం. సో అందుకే నేను ఏమంటున్నా అంటే ఓకే, సో ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఒక 2 రోజులు ఆగి చేయండి, ఏముంది సార్. సో దానికి ఏముంది, ఒక రోజుకి 2 రోజులకి ఏముంది సార్, తొందరపడకుండా అవసరం లేదు. సో అలాగే ఉంటే మాత్రం చేయాల్సిందే వస్తుంది, ఎందుకంటే రేపు ఎల్లుండి తర్వాత అట్లా ఉన్నా కూడా చేసుకోవాల్సి వస్తుంది. దాని గురించి టెన్షన్ తీసుకోవాలి సార్. మనం కోట్ల అధికారులం కదా సార్, కోట్ల అధికారులం. ఇది ఏంటి సార్, ఏంటి బిఎన్బి అంటే ఏంటి సార్? అది ఇంకా అప్డేట్ అయ్యేది ఉంది సార్. అవునవును, ఫార్మింగ్ పేజ్ లో ఇంకా అప్డేట్ అయ్యేది ఉంది. అవునవును, రేపు ఈ టైం వరకు క్లియర్ కావచ్చు సార్. ఓకే సార్. ఇప్పుడు మనం ఫైనల్ కి వచ్చాం ఆల్రెడీ. సో మెల్ల ఇప్పుడు ఇక ఇక్కడ ఈ ప్లేస్ మనకు అయిపోయింది కదా సార్. ఇక్కడ ఈ ప్లేస్ లో అయిపోయింది, మనం వ్యాలెట్ టెక్నిక్ వెళ్ళాలి కదా. అవును సార్, కంప్లీట్ అయింది వ్యాలెట్ టెస్టింగ్. ఓకే, ఇది ఇక ఇదే లాస్ట్ ఇక్కడ ఈ ఐఓలో మనకు ఇప్పుడు ఇదేంటంటే చూడండి, ఇక్కడ మనకి ఇది 248 ఇంతకు ముందు చూసాం మనము. ఇది మనం చేసుకున్న దానికి 248 వచ్చినాయి, అంతే కదా సార్? అందులోకెళ్ళి 247 ఉన్నాయి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ మనము అర్థం ఏంటి సార్, బాగా తక్కువ బయటకు వచ్చినాయి అంటే ఏంటిది నాకు అర్థం కాలేదు. ఒకటి నో సార్, ఇంకొంచెం మీరు ఏమి ట్రాన్స్ఫర్ చేస్తారా సార్? మీరు మళ్ళా లైన్ లోకి రండి, ఏది నెట్వర్క్ లోకి రండి. కొద్దిగా కట్ అవుతుంది అంటే నాకు కట్ అవుతుందా, బరాబర్ వస్తుందా? ఓకే సార్, ఓకే సార్, వస్తుంది, మంచిగా వస్తుంది సార్. ఉండండి అయితే. ఇప్పుడు ఇది చెప్పండి సార్, ఇక మీరు మాట్లాడండి. అంటే సార్ ఇది ఆల్రెడీ మనకి సీట్ వచ్చింది, మీరు ట్రాన్స్ఫర్ పెట్టలేదు కాబట్టి మీకు ఎంత అయితే ఉన్నాయో అంతా ఉన్నాయి అనమాట. మీకు ఆల్రెడీ 50% కట్ అయ్యి మీకు 240 యాడ్ అయినాయి అందులో. 15% మనకి అందులో ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ఆ 15% కట్ అయ్యి 243 మీకు కట్ అయింది సిస్టమ్ ద్వారా. 400 ఉన్నాయన్నారు కదా, 400 అవైలబుల్. మళ్ళీ సార్ మీరు కూడా చెప్పండి, ఏదో చెప్తా అనుకున్నారు ఇప్పుడు. సార్ ఏదైతే వ్యాలెట్ స్టేకింగ్ ఏదైతే మీకు సీడ్ వాల్యూ ద్వారా వచ్చినాయో అవిటి ద్వారా 248 ఇప్పటి వరకు రిలీజ్ అయినాయి సార్. బట్ మీకు ఈ వ్యాలెట్ లో ఎక్కువ ఉండడం వల్ల ఇన్ని రోజులు 5 రిడీమ్ చేశారు కదా, అవి అందులో నుంచి కాకుండా ఇప్పుడు అవైలబుల్ కి ఈ సీడ్ వాల్యూ ద్వారానే 247 ఉన్నాయి సార్. అచ్చా, సీడ్ వాల్యూ ద్వారా 247 ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ అంటే వీటిని కూడా ఈ 247 కూడా నువ్వు ఏం చేసుకోవచ్చు అనేది త్వరలో చెప్తా నా సిస్టమ్. దిస్ ఇస్ ద రివార్డ్ వాల్యూ కెన్ బి రిడీమ్ సూన్. సో వీటిని కూడా మళ్ళా అంటే సీడ్ ఫండింగ్ చేసుకుంటావా, టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటావా, లేకపోతే అదర్ చేసుకుంటావా, సంథింగ్ అనేది మనకు ఇంకా అప్డేట్ బయటకు రావాల్సింది ఉంది ఇక్కడ. అవును సార్, ఇంకా అప్డేట్ రావాల్సింది. అచ్చా, 85% ఈ స్టేకింగ్ రికార్డు క్రెడిట్ ఫండ్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ 243 అండ్ నీళ్ళ నుంచి వచ్చేది 85. ఓకే,
సో పూర్తిగా మనము ఫండింగ్ పేజీ పూర్తిగా చూసినట్టున్నాం. సో మనము ఏదైతే ఐవో పూర్తిగా చూసాం కదా. అవును సార్, అవును. కంప్లీట్ సార్. సో వండర్ఫుల్ గా ఏదైతే చూసాం, ఒక్కసారి టోకెన్ పేజీకి వెళ్ళి ఇక మనం జనరల్ టాక్ లోకి వెళ్దాము. ఇక ఆ సో మంచి, ఎందుకంటే ఈ రకంగా మనం మాట్లాడట్లోనే కొద్దిగంత మనకు అర్థమైంది. ఇప్పుడు వినే వాళ్ళకి కొద్దిగంత కన్ఫ్యూజ్ ఉండొచ్చు. అయితే మీరు 1-2 రోజుల్లో మీకు పూర్తిగా, ఎందుకంటే సిస్టమ్ కూడా అప్డేట్ నుంచి ఇంకా పూర్తిగా బయటకు రాలేదు సార్. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మీకు ఇక్కడ ఈ మేము నలుగురు మాట్లాడి ఇక్కడ ఏమి మీకు చెప్పాలనుకున్నది, అంటే మీ దగ్గర మీకు అందించాలనుకున్నది. సో ఇప్పటి వరకు మనకు ఏ ఒక్క రూపాయి, అంటే రూపాయి ఇక్కడ మనం, ఎందుకంటే మన ఇండియన్స్ మనం రూపాయలుగా వాడతాం కనుక రూపాయి అంటున్నాను. సో ఇక్కడ ఏ ఒక్క డాలర్ కానీ, ఒక యూఎస్డిటీ కానీ, ఒక పీవీసీ కానీ మనది 0.000001 కూడా మిస్ అవ్వలేదు. సార్ నలుగురు మీరు చెప్పండి, నిజంగా మిస్ అయ్యాయా? ఎక్కడ కాలేదు సార్, కాలేదు సార్. ఒక్క పైసా కూడా మిస్ కాలేదు సార్, ఒక్క పైసా కూడా. సో సార్ ఇక్కడ మనకు టోకెన్ ఫార్మింగ్ పేజ్ లో యూజర్ వాలెట్ లో ఉన్నాయి, ఎవరికైనా డిడక్ట్ అయినాయా? అవి ఎక్కడన్నా స్టేకింగ్ లోకి వచ్చినాయా సార్? అవన్నీ వచ్చినాయి కదా సార్, స్టేకింగ్ రాలేదు. అవి 15% అందులోకి వచ్చినాయి కదా సార్. మనకి 15% దాంట్లోకి మనకు ఫామ్ వాల్యూ వచ్చాయి. ఫార్మ్ వాల్యూ మీరు ఏదైతే అడుగుతున్నారు సార్? టోకెన్ ఫార్మింగ్ పేజ్ లో యూజర్ వాలెట్ ఉండే కదా, యూజర్ వాలెట్ సార్. ఆ యూజర్ వాలెట్ లేదు కదా, ఇప్పుడు తీసేసారు కదా. అక్కడ ఉన్న బ్యాలెన్స్ ఎట్లుంది? అదైతే అది కూడా అడగచ్చు సార్. ఇంతకుముందు 103 యూపీలేనా? 103 ఫండింగ్ లోకి వచ్చినాయి అవి? వచ్చినాయి సార్, వచ్చినాయి సార్ అవి వచ్చినాయి. ఓకే, వస్తే ఓకే. శంకర్ సార్ అడిగి సీడ్ ఫండింగ్ లోకి వచ్చాయని అడుగుతున్నారు. సీడ్ ఫండింగ్ అయిపోలే, ఇది అవైలబుల్ లోకి వచ్చినాయి. అదే నేను చెప్తున్నాను. దీన్ని బట్టి మళ్ళీ సార్ మనం ఇప్పుడు 103 చూసాం చూడండి, ఇక్కడ అక్కడికి వచ్చినట్టే కదా, అది 103 చూసాం కదా. అవును, అక్కడ రమేష్ సార్, మనము టోకెన్ ఫార్మింగ్ పేజ్ లో యూజర్ వాలెట్ లో ఉండే బ్యాలెన్స్ సార్, యూజర్ వాలెట్ లో ఉండే బ్యాలెన్స్ 10, 20, 12 అట్లా ఉండేది. శంకర్ సార్ అని ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ పేజీ మనం ఓపెన్ చేయగానే ఇక్కడ కనబడుతుంది స్టేకింగ్ స్టేటస్ ఉంది కదా సార్ శంకర్ గారు. సార్ ఈ స్టేకింగ్ స్టేటస్ ఉంది కదా. అవును, ఇప్పుడు అది ఆ స్టేటస్ ఆ బోర్డు లో ఉందండి. ఇప్పుడు మనం యాక్చువల్ గా అప్పుడు సీడ్ ఫండింగ్ చేసాం చూడండి, స్టార్టింగ్ లో మనం డబ్బులు పెట్టి. ఓకే, దానిలో దానికి పైన ఉంది చూడండి, దానికి ఇచ్చాడండి, ఆడ వేసాడు తీసుకొచ్చి. మళ్ళీ ఓపెన్ చేస్తున్నా సార్ మీరు అందరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి, చూసుకుంటూ మాట్లాడాలి. ఇప్పుడు నేను స్టేకింగ్ స్టేటస్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే వ్యాలెట్ స్టేకింగ్ అని దాని మీద నొక్కండి సార్. వ్యాలెట్ స్టేకింగ్, ఓకే. ఇది వ్యాలెట్ శంకర్ సార్ మీకు కనబడుతుంది కదా? కనబడుతుంది సార్. ఇప్పుడు చెప్పండి, వ్యాలెట్ స్టేకింగ్. స్టేకింగ్ ట్రాన్సాక్షన్స్ కింద ఉందో చూడండి. ఏం సార్? స్టేకింగ్ ట్రాన్సాక్షన్స్ అని దాని కింద ఉందో చూడండి సార్. ఉన్నది సార్, స్టేకింగ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నది. దాని కింద డేట్ ఇచ్చి ఇచ్చాడండి, అది ఇచ్చాడు. డేట్ ఇచ్చాడా? 26 ఫిబ్రవరి దాకానే ఉన్నది ఇక్కడ. నాకు 28 ఫిబ్రవరి అంటే యాక్చువల్గా నేను 17వ తారీఖుని కొట్టాను సార్. అది మనం చేసినవి కాదు, చేయంగా మిగిలినవి. ఇది వాలెట్ అనేది ఓన్లీ సీడ్ వాల్యూకి సంబంధించిందే. ఓకే, వాలెట్ స్టేకింగ్ అనేది సీడ్ వాల్యూకి సంబంధించిందే. దానమూరి శంకర్ సార్ మీరు చెప్పేది అది కాదు. ఇప్పుడు శంకర్ సార్, ఈ తాటమూరి శంకర్ సార్ మాట్లాడేది, దానమూరి శంకర్ సార్ మాట్లాడేది ఒకటి కాదు. ఈ తాటమూరి శంకర్ సార్ మాట్లాడేది వేరు. అది దీనిలోకి టోకెన్ స్టేకింగ్ లోకి రావాలి యాక్చువల్ గా. అయితే ఇక్కడికి రాలేదు అవి. ఇంతకు ముందు మనం 103 ఎక్కడ చూసాం సార్? 103 అయితే చూసాం కదా సార్, అది నాకు మర్చిపోయాను నేను, ఒకటి మీకు చూపిస్తాను. 103 అనేది రివార్డ్ స్టేటస్ అనుకుంటుంది. డైరెక్ట్ మీరు వ్యాలెట్ బోర్డు లో వెళ్ళండి సార్. బోర్డు కనెక్టెడ్ వ్యాలెట్ అని కలిపి కదా, దాని పక్కన మనకి వ్యాలెట్ స్టేటస్ ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేశారు కదా. ఇది కాదు సార్, ఇంకా
ఇది కాదు ఇది కాదు ఇది కాదు. ఇది కాదు సార్, ఒక్క ఇంకా నిమిషం. బ్లింక్ ఇప్పుడు ఈ మూడిట్లో కనుక వ్యాలెట్ స్టేటస్ స్టేటస్. వ్యాలెట్ స్టేటస్ అంటే ఫస్ట్ పేజ్ అన్నట్టు అంతే. సార్ వ్యాలెట్ బోర్డ్ అది. ఇది ఇందులో ఇది చూడండి ఇది స్టేకింగ్ వ్యాలెట్ అనేది ఇదేనా సార్? చూసారా అందులో వస్తుంది. అవును సార్. స్టేకింగ్ వ్యాలెట్ అనేది ఈ మన 103 లో ఫామ్ వాల్యూ సార్. ఇక్కడ కలలేదు ఇక్కడ కలలేదు. మరి అవి ఎక్కడికి వచ్చినాయి నిజంగానే? అవి ఎక్కడికి వచ్చినాయి మరి చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఫార్మ్ వాల్యూ వచ్చినాయి, ఇంకా రాలేదు ఫార్మింగ్ పేజ్ లో ఉన్నాయి సార్ అవి. ఒకసారి ఫార్మింగ్ పేజ్ ఓపెన్ చేసి చూడండి సార్. ఫార్మింగ్ పేజ్ లోనే ఉన్నాయి అవి. ఇంకా దాంట్లో ఇంకా మెయింటెనెన్స్ ఉంది. కాదు 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 శంకర్ సార్ మీరు చెప్పండి సార్. అవి ఇంకా ఎక్కడ యాడ్ కాలే, ఇంకెక్కడ యాడ్ కాలే. అదే ఎక్కడ యాడ్ కాలేవు అవి. చూడండి ఇగో ఇక్కడ వచ్చిన ఏంటి, ఇక్కడ వచ్చినేమో నాకు 4 విరుగు పొట్లు ఉన్నాయి 30. అవి ఈ 15% ఇవి అంతే తప్ప ఇవేమో ఇక మిగతా రెండేమో రోజు వచ్చేటి అంతే. అవి రాలేవు అవి రాలేవు. ఓకే 85% మాత్రం వస్తున్నాయి తెలివైన డీపీలతో సహా. అయితే మనం తెలిసిన వాళ్ళు అందరం దాని యూజర్ వాలెట్ ని ఖాళీ చేసినాం. కొందరు 20, 30, 10, 15 యూజర్ వాలెట్ ఉండేనా సార్? టోకెన్ ఫార్మింగ్ యూజర్ వాలెట్ లో ఉండేనా? నై జస్ట్ 0.0037 సంథింగ్. మనం అందరం 0 చేసేసినాం సార్. తీసేసాను సార్. నేను నిజంగా చెప్తాను, కొంచెం తీసేసాను సార్. అక్కడ నేను తీసేసాను. మరి అదే తీసేశారు కాబట్టి లేదు ఇక్కడ. అయితే ఎవరికైతే బ్యాలెన్స్ ఉండేనో వాళ్ళని ఒకసారి దొరకబట్టుకొని వాళ్ళ వాలెట్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడికి నచ్చిందేమో చూడాలి. అట్లయితే నా దగ్గర ఇంకో వ్యాలెట్ ఉంది సార్. నా దగ్గర ఇంకో వ్యాలెట్ ఉన్నాయి, కానీ దాన్ని ఇప్పుడు చేద్దామంటారా? ఓకే ఇక ఇంకొక ఓకే సరే అది చూద్దాం సార్. అదైతే అది కూడా ఓపెన్ చేస్తా. వాలెట్ ఓపెన్ చేసి చూడండి. చెప్పండి సార్. సార్ వచ్చింది, అది క్రెడిట్ ఫండ్ గానే వచ్చింది సార్. అది నేను ఒక వ్యాలెట్ కి చేశాను. అది క్రెడిట్ ఫండ్ 85% క్రెడిట్ ఫండ్ అనేది వచ్చింది సార్. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది కదా దీనిలో. లేదు చూద్దాం. నా అంటే లేదు, ఎందుకంటే సార్ నా దగ్గర బ్యాలెన్స్ లేకుండే, సో దాని వల్ల కనబడతలేము అనుకుంటున్నాను. ఇంకొక వ్యాలెట్ ఓపెన్ చేస్తే అది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. చూద్దాం. సో ఇక్కడ మామూలుగా ఉంది సార్, ఎందుకంటే ఇక్కడ ఈ చూడండి ఇప్పుడు నేను మీకు అది టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ చేసిన, ఇది మామూలుగా ఉంది. ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇంకేం అప్డేట్ రాలేదు. ఫస్ట్ రిడీమ్ నొక్కినా కూడా ద ఫెసిలిటీ రిడీమ్ సీడ్ వాల్యూ కరెంట్లీ సస్పెండెడ్ అవుతుంది. ఓకే, సో మనకు ఇక్కడ నేను ఎక్కువసేపు టైం తీసుకోవద్దు, మన అవసరం లేదు, ఎందుకంటే ఇది మామూలుగా ఉంది కదా సార్. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నేను ఏం చేస్తా అంటే ఒక్క నిమిషం సార్, ఇంకొక పేజ్ లో ఇంకో వ్యాలెట్ లో ఉండే, ఇది మీరు ఇప్పుడు సార్ గుర్తు చేసింది ఏదైతే ఉందో, 31 సార్ చూపించింది ఏదైతే ఉందో, ఇంకో వ్యాలెట్ లో ఉండే. ఆ వ్యాలెట్ ఒక్కసారి ఓపెన్ చేసి దెన్ వి విల్ గోయింగ్ టు ఇంతకుముందు ఒక సారు ఎంటర్ చేశారు, మన కిషోర్ సార్. ఇక్కడ కూడా లేవు, ఈ ప్లేస్ లో కూడా లేవు, వేరే దాంట్లో ఉంటుంది, ఇంకో వ్యాలెట్ ఉండాలి. 10 minutes సార్, అప్పుడు మర్చిపోతూ ఉంటాం మనం. ఇది అనుకుంటాను. సో పీవీసీ మెటా డాట్ ఐఓ కంటిన్యూ ఎనీవే. ఓకే, బిఎన్బి కనెక్ట్ వ్యాలెట్, కనెక్ట్. ఓకే, ఇక్కడ నేను పాస్వర్డ్ ప్రెస్ చేస్తున్నప్పుడు మీకు కనబడుతుందా సార్? లేదు సార్, కనబడుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ రమేష్ సార్, ఈ స్టేకింగ్ వ్యాలెట్ లో అయితే యాడ్ అవ్వలేదు కదా సార్, నాకు కూడా యాడ్ అవ్వలేదు దాంట్లో. చూడండి ఇక్కడ చూడండి సార్, క్రెడిట్ ఫండ్ అని ఉన్నది 85% టేకింగ్ రివార్డ్. 1 2 ఇక్కడ కూడా ఏం లేదు సార్, రాలేదు. రివార్డ్ స్టేటస్ లో చూడండి సార్. రివార్డ్ స్టేటస్, ఓకే, రివార్డ్ స్టేటస్ ఇది అది ఫామ్ వాల్యూ అనేది. అవును చూడండి సార్, రివార్డ్ స్టేటస్. సార్ నమస్తే సార్, రాజేష్ సార్.
యాడ్ అయితే ఇక్కడ యాడ్ కావాలి, లేకపోతే వ్యాలెట్ స్టేకింగ్ లో చూడండి సిఎఫ్ అని కావాలి. వ్యాలెట్ స్టేకింగ్ మనకు కిషోర్ సార్ ఇక్కడ చూడండి సిఎఫ్ ఉన్నది ఒకటి, ఇదే సార్ ఒక సిఎఫ్ ఉన్నది సార్, క్రెడిట్ ఫండ్ ఒక సిఎఫ్ ఉంది. రైట్ రైట్ ఉంది సార్, ఒక 9.24. సో ఇది మరి దీన్ని స్టేకింగ్ రివార్డ్ అని రాసింది కదా. అదే రివార్డే కదా సార్, అది రివార్డ్ నుంచెల్లే మనం యూజర్ వాళ్ళకి పంపించుకున్నాం కదా. రైట్ 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 వచ్చిన దాన్నే మనం అక్కడికి రైట్ రైట్ 85% అక్కడికి పోయి నిలబడ్డది. రైట్ ఇక్కడ క్రియేట్ అయింది. మరి ఇంకా మరి వెంకటేష్ మీరు ఏదో నాకు కనబడట్లేదు అన్నారు, మరొకటి చూడండి. దానివల్ల శంకర్ ఇదే కదా సార్, ఇదేనా కదా, ఇదే వచ్చింది కదా, ఇదే సిఎఫ్ అని వచ్చిందంటే అక్కడికి వచ్చింది కదా. అదే సార్. ఓకే ఓకే. సో మై డియర్ పార్ట్నర్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెప్పడానికి, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ ఎందుకంటే అందరూ కన్ఫ్యూజ్ కాకుండా మరి మంచి రైజ్ చేశారు. మనలో మనమే ఈ రకం క్వశ్చన్ వస్తేనే మనము ఇంకొక క్వాలిటీ ఇవ్వగలుగుతాం. పొద్దున చెప్పడానికి అది ఎక్కడికి పోయిందంటే అర్థం కాకపోతే ఇబ్బంది అయితే అని తెలుసుకోవడం జరుగుతుంది. అవును సార్, అవును సార్. ఇంకొక 12 నిమిషాలు తీసుకుందాం సార్, మనం ఇంకొక 12 నిమిషాలు మనం తీసుకుందాం. సో ఇంకా ఏదన్నా మరి ఇక ఇందాక కిషోర్ సార్ ఏదో మాట్లాడుతున్నారు, మనం వెల్కమ్ సార్ కిషోర్ కుమార్ సార్. కిషోర్ కుమార్ సార్ ఇప్పుడు మీరు మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్, రాజేష్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మీరు చెప్తున్న సార్, ఇప్పుడు మన శంకర్రావు సార్ అడిగింది కనెక్టెడ్ వ్యాలెట్ లో ఉన్నాయి, రాలేదు సార్ దీంట్లో యూజర్ వ్యాలెట్ లో. అది అంటే మొత్తం అమౌంట్ రాలేదా, లేకపోతే ఎట్లా మన దాంట్లో తగ్గించి తీసాడా దాంట్లో? ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా 85% సిఎఫ్ కిందది 9 టోకెన్స్ అనేది చూపిస్తున్నారు కదా స్టేకింగ్ రివార్డ్. సార్ మాట్లాడండి సార్. కిషోర్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు కింద స్టేకింగ్ రివార్డ్ లో 85% అనేది ఇక్కడ చూపిస్తున్నాడు కదా. అవును సార్. మిగతా 15% ఎక్కడికి వెళ్తుంది సార్? అది 15% కూడా వచ్చింది సార్. అదే ఎక్కడ చూపిస్తున్నది? అది ఇక్కడే చూపిస్తుంది. మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారా సార్? కిషోర్ కుమార్ సార్, మేము ఇప్పటిదాకా కూడా చెప్పుకుంటూ వచ్చాము. అది ప్రాబ్లం సార్. సో ఎందుకంటే అన్ని వచ్చినాయి సార్ మనకి, అన్ని ప్రతి ఒక్కటి ఒక 0.000.1 కూడా లేకుండా ప్రతి ఒక్కటి వచ్చింది. సో ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ఎందుకంటే మేము ఈ రోజు ఈ రకంగా మాట్లాడలేదు, ఏది మేము ఒకళ్ళు మాట్లాడుకుంటూ పోతాం మీరు వినాల్సింది అన్న రకంగా కాకుండా ఒక్కొక్క పాయింట్ ను ఓపెన్ చేసి నలుగురం కలిసి మనం మాట్లాడడం జరిగింది. అంటే నేను చెప్తాను మీరు వినాలి అనే రకంగా కాకుండా ప్రతి ఒక్కటి చిన్న పాయింట్ కూడా మనం మాట్లాడడం జరిగింది. అంటే ప్రతి ఒక్కటి మనకు వచ్చింది. బట్ ఏంటంటే మీరు చెక్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. లేదంటే మాత్రం మనము ఇలాంటి డిస్కషన్లు మళ్ళీ మనం రేపు చేద్దాం సార్. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు ఇప్పటిదాకా మనము అవే చూసాం. ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతుందో సార్ అదే చూసాం. ఇక్కడ ఇంకొక ఇద్దరు కూడా ఎంటర్ చేశారు, వాళ్ళకు కూడా ఇద్దాం. రుద్ర ఆర్ వెల్కమ్ సార్. డి రామాంజన్ ఇద్దాం. డి రామాంజన్ సార్. యూజర్ వ్యాలెట్ లో ఎక్కడ కనపడలేదు సార్, నా 17 ఉన్నాయి సార్. సార్ చెప్పండి సార్, ఇక్కడ మరి ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ సార్? ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి లేరా రామాంజన్ సార్? అవును సార్, విన్నే సార్. ఎక్కడ కనపడడం లేదు సార్ అక్కడికి. ఎట్లా సార్? అట్లయితే ఎట్లా సార్? ఇప్పుడు మనకు డౌట్లు ఉన్నాయి. ఈ రోజు మనం ఇంపార్టెంట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచే రావాలి కదా సార్. ఈ రోజు అంటే స్టార్టింగ్ నుంచి విన్నా సార్. ఆ యూజర్ వ్యాలెట్ లో బ్యాలెన్స్ ఎక్కడ చూపెట్టడం లేదు సార్. మరి చెప్పండి సార్. మరో సార్ తాజ్మహల్ సార్ సార్ వ్యాలెట్ ఓపెన్ చేసి చూపెడితే సిఎఫ్ అనేది 2 ప్లేస్లలోకి వెళ్ళి ఉంటుంది. అచ్చా, ఇప్పుడు రామాయణ సార్ మీరు రెడీ ఉన్నారా మీ వ్యాలెట్ ఓపెన్ చేసి చూపించడానికి? చూస్తాను సార్. ఓకే, నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నాను, మీరు చేయండి. సార్ అడగండి, చెప్తారు. సార్ ఒక్క 1 మినిట్ సార్. అందులో మాట్లాడండి మీరు. ఆ సార్ సార్ లీడర్ సార్ ఒకసారి
క్లియర్ గా స్టడీ చేసి నోట్స్ ఇవ్వండి సార్. నెక్స్ట్ మీటింగ్ లో 10 పిన్ టు పిన్ నోట్స్ ఇస్తే ఆ నోట్స్ తయారు చేసుకొని దగ్గర పెట్టుకొని ఆ నోట్స్ ప్రకారం ప్రిపేర్ అవుతారు సార్. ఇట్లయితే ఈ సంవత్సరం అయినా క్లియర్ కాదు ఈ డౌట్స్. అట్లా కాదు సార్ మీరు అట్లా అంటున్నారు కానీ ఒక్క 3 రోజులు ఆగండి. ఇప్పుడు ఎవరైతే డౌట్లు అడుగుతున్నారో వాళ్ళే మనకు అన్ని క్లియర్ చెప్తారు సార్. నేను చెప్పాను కదా మీకు, ఒక్క 3 రోజులు ఓపిక పట్టండి సార్. ఒక్క 3 రోజులలో వాళ్ళే మనకు అన్ని విషయాలు చెప్తారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే రామాంజన సార్ మాట్లాడండి. ఇప్పుడు రండి సార్ శంకర్ సార్, తాటిపూడి శంకర్ సార్ గారు లేదా మొల్ల రమేష్ సార్ గారిని అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ చూడండి సార్, రివార్డ్ స్టేటస్ పైన రివార్డ్ స్టేటస్ కొట్టాలా సార్? ఇంకా చూడండి ఇక్కడ ఫామ్ వాల్యూ నుంచి వెళ్ళి మనకు 4th వ్యూ రిపోర్ట్ నుంచి వచ్చింది ఒకటి. రామాయణ సారు ఆ సారుకు మాటకి నువ్వు జవాబు ఇస్తూ మాట్లాడుతూ చేయాలి. ఏం చేయమంటే అది చేస్తే మీకు అర్థమవుద్ది. వ్యాలిడ్ స్టేకింగ్ మీద వస్తుంది సార్ ఇది. రివార్డ్ స్టేటస్ వస్తాను చూడండి సార్, కింద ఉన్న ఎన్ని టోకెన్లు సార్ మీ? నాయి 17 ఉన్నాయి సార్. 17 సార్. యూజర్ వ్యాలెట్ లో 17 ఉన్నాయి సార్. 17 యూజర్ వ్యాలెట్ లో. సో ఇక్కడ లాస్ట్ ఒకసారి కౌంట్ చేయండి. 3.3275 ఇది ఒకటి. అవును సార్. ఓకేనా? పక్కన టోకెన్ స్టేకింగ్ నొక్కండి మళ్ళొకసారి. పక్కన టోకెన్ స్టేకింగ్ దానిపైన శంకర్రావు సార్ ఉండండి సార్. అవును సార్, దానిపైన సార్ మీరు కూడా మాట్లాడండి సార్. దీంట్లోకి ఏం రాలేదు, సిఎఫ్ అనేది ఏం లేదు ఇక్కడ. అందులోకి ఒక్కదానికే వచ్చినాయి. ఇంకొకటి మనకు స్టేకింగ్ వ్యాలెట్ అని ఉంటది. పైన 3 గింతలు నొక్కండి ఒకసారి. ఇది ఫస్ట్ది వ్యాలెట్ స్టేటస్. దీంట్లో స్టేకింగ్ వ్యాలెట్ ఉంటది. స్టేకింగ్ వ్యాలెట్ నొక్కండి. కనెక్ట్. ఇందులో కూడా వచ్చింది చూడండి. ఇక్కడ కూడా మీకు 15% యాడ్ అవుతుంది. నేమో సార్ కి 6 + 6 పాయింట్ వచ్చింది. +6 అక్కడ 3.3 వచ్చింది. ఈ +6 అనేది అది ఫామ్ వాల్యూ సార్. అది ఓకే, అది కాదు సార్ అడిగేది. సార్కి యూజర్ వాలెట్ లో 17 పీవీసీ మెటాలు ఉన్నాయి అన్నాడు. ఆ 17 పీవీసీ మెటాలు ఎక్కడికి వెళ్ళాయి? ఒక 3.3 మాత్రమే కనబడుతుంది. ప్లస్ ఇక్కడ 0. సంథింగ్ ఇది మాత్రమే కనబడుతుంది. 4 ఉన్నాయి సార్. 4 మాత్రమే ఉన్నాయి సార్ దాంట్లో. సార్ 17 అంటుండే కానీ 4 మాత్రమే ఉన్నాయి. 17 సార్ నా ఉండేది సార్. ఇక్కడ వచ్చినాయి మాత్రం 4 వచ్చినాయి సార్. రామాంజన సార్ మనకు అంటే మీది కూడా కరెక్ట్ కావచ్చు. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నట్టయితే ఇక్కడ మీది కరెక్ట్ కాదు అనలేము, ఇక్కడ సిస్టమ్ కరెక్ట్ కాదు అనలేము. ఒకవేళ అదే నిజమైతే మాత్రము మనకు రేపు ఎల్లుండి లోపల ఇవన్నీ మనకు క్లారిటీ వస్తుంది అని నేను అనుకుంటున్నా సార్. ఎందుకంటే నిజంగా మరి అక్కడ మీకు 17 ఉన్నట్టయితే ఇప్పుడు ఈసారి చెప్పేది ఆ 85% ఎక్కడికి వెళ్ళానే కదా సార్? మీరు శంకర్ సార్, తాటిపూడి శంకర్ సార్ ఈసారి అడిగేది అదేనా? అవును. ఇప్పుడు దీనిలోకేమో 15% వచ్చినాయి సార్ ఇక్కడికి. అవును. ఇంకొక మనకు రివార్డ్ స్టేటస్ దాంట్లో ఏది మన వాలెట్ దాంట్లోకి 85% వచ్చింది. అంటే ఈసారి చెప్పింది ఒకవేళ ఈ రామాంజన్ సార్ చెప్పేది 17 ఖచ్చితంగా కరెక్టే అయితే మాత్రం సార్ తక్కువ వచ్చినట్టు లెక్క. అంటే అట్లా చూస్తే ఆ రకంగా అలాగని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే టోకెన్ స్టేకింగ్ దాంట్లో ఏం యాడ్ కాలే. అన్నిట్లలో యాడ్ అయింది కానీ టోకెన్ రివార్డ్ దాంట్లో యాడ్ కాలే. సార్ నమస్తే సార్. నమస్తే సార్. రుద్ర సార్. యూజర్ వ్యాలెట్ లో ఉండే బ్యాలెన్స్ అయితే యాడ్ కాలేదు సార్. అవైలబుల్ లో ఉండే వ్యాలెట్ సార్ మనకి ఇక్కడ యాడ్ అయ్యింది. బ్యాలెన్స్ అవైలబుల్ లో ఉండేది మాత్రమే యాడ్ అయింది సార్. నుంచి అదే చెప్పేది, అంటే మనకి యాడ్ అవ్వలేదు. కొద్దిగా క్లారిటీకి యాడ్ అవ్వలేదు సార్. అది కరెక్ట్ సార్. యాడ్ కాలేదు సార్.
యాడ్ కల యూజర్ వ్యాలెట్ లో ఎందులోనే యాడ్ అవ్వలేదు, మీరు చేయండి అన్ని. అవునవును సార్. రేపు అందరికి ఐడియా వచ్చేస్తుంది. సార్ లేకపోతే ఎల్లుండి కావచ్చు. ఒక్కసారి బయటకు వస్తే, అంటే నేను మీకు ముందే చెప్పాను, ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో సిస్టమ్ పూర్తిగా బయటకు రాలేదు. కాకపోతే ఈ రోజు మనం వచ్చిన దాన్ని కొద్దిగా చూద్దామని చూడడం జరిగింది. కానీ ఒకటి చెప్తాను సార్ మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పైన మరొకసారి చెప్తున్నాను, మీరు ఏమేమి ఉండే అనేది ఖచ్చితంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. ఒకవేళ మీకు గుర్తుంటే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అయితే ఫైనల్ గా వచ్చింది కానీ ఒక మాట చెప్తున్నా మీకు, మనకి $0.001 కూడా కట్టవదు. 0.01 పీవీసీ కూడా ఒక్కటి కూడా, అంటే ఆ తక్కువ సెంట్ కూడా మనకు ఎక్కడికి వెళ్ళదు. సో ఇది ప్రతి ఒక్కరు నోట్ దిస్ పాయింట్. కాకపోతే ఏమైతుందంటే కొద్దిగా 2 రోజులు ఓపిక పట్టండి, 2 రోజులు ఓపిక పట్టండి. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎందుకంటే సిస్టమ్ అక్కడ కొన్ని సస్పెండ్ లో ఉంది, ఇంకా అప్డేట్ నుంచి పూర్తిగా రాలేదు. అంటే చాలా పెద్ద అప్డేట్ సార్ ఇది. ఎందుకంటే మీకు చెప్పాను, మొన్న మీకు ఏం చెప్పాను నేను సార్, ఒక కొత్త రకమైన మనము ఇంటర్ఫేస్ చూడబోతున్నామని చెప్పాం. నిజంగానే చూస్తున్నాం. అంటే ఇప్పుడు మొన్న గత 6 నెలల క్రితం కూడా చేంజెస్ అయినప్పుడు అరే ఫస్ట్ బాగుండే అనిపించింది. తర్వాత పోను ఏమైంది సార్, ఇది కూడా సూపర్ అనిపించింది. సో ఇప్పుడు కూడా ఇంటర్ఫేస్ అనేది ఇంకా చాలా చేంజెస్ వచ్చింది. సో ఇది కూడా మనకు ఒక 2 రోజులు 3 రోజులు లేకపోతే 4 రోజులు కష్టం అనిపిస్తుంది. ఓకే, సో రామాంజన సార్కి చెప్తున్నాను ఈ తరపున, తర్వాత మన కిషోర్ సార్కి కూడా. సో మనకు అవి యాడ్ కాలేవని చెప్పి ఇక్కడ మనకు అర్థమైంది. ఇక్కడ కొన్ని వ్యాలెట్లలో చూస్తే నా దగ్గరనేమో లేకుండే, అందుకని చెప్పి నేను కన్ఫ్యూజ్ లేను. సో దానివల్ల మనం ఏంటంటే కొద్దిగా చూద్దాం, వెయిట్ చేద్దాం. సో ఎవరు కానీ వర్రీ అవ్వద్దు. ఓకేనా రామాంజన సార్? ఓకే సార్. నో ప్రాబ్లం సార్, మీరు అడిగింది కరెక్టే, నో ప్రాబ్లం సార్. మనం దాన్ని అది ఎక్కడికి వెళ్ళినాయి అనేది చూద్దామని సార్, అంతే సార్. ఓకే అర్థమే సార్. సో దాన్ని మనకు రేపు ఎల్లుండిలో మొత్తం క్లారిటీ అవుతుంది సార్. వెల్కమ్ సార్, డాలర్ జాన్ సార్. సార్ వ్యాలెట్ అది కనిపిస్తున్నాయి సార్, నాది 45 ఉండే యూజర్ వ్యాలెట్ లో. ఓకే, నాకు యాడ్ అయినాయి సార్ అవి. మన గ్రూప్ లో పెట్టినా చూడండి సార్. గ్రూప్ లో పెట్టారా? మన పీవీసీ జీసీ లో పెట్టారా, రిచ్ లో పెట్టారా? ఇది ఇప్పుడు మనం నడుస్తున్న పీవీసీ మెట్ టెలిగ్రామ్ లో పెట్టారు. ఓకే, అవును సార్. వ్యాలెట్ స్టేకింగ్ లో ఉన్నాయి సార్. సార్ మీరు రామాంజన్ సార్, అది మీరు కూడా ఉన్నారు కదా మన పీవీసీ ఎల్టీ కువైట్ దాంట్లో, అది ఓపెన్ చేయండి ఒకసారి. సార్ పెట్టారంట టెలిగ్రామ్ ఓపెన్ చేసి, ఇప్పుడు మన ఇక్కడ ఇది కాదు సార్ వాట్సాప్ గ్రూప్ కాదు సార్, టెలిగ్రామ్ లోకి వెళ్ళండి. టెలిగ్రామ్ లో ఇదే మనము ఇప్పుడు ఎలా అయితే మాట్లాడుతున్నామో అందులోకి వెళ్ళండి. అక్కడికి ఇది అనుకోండి, అది అక్కడ క్లిక్ చేయండి. టెలిగ్రామ్ క్లిక్ చేసి ఇది రైట్. ఇప్పుడు కొద్దిగా పైకి వెళ్ళండి. పెట్టినంట సార్, ఇదేనా సార్ డాలర్ సార్? అదే సార్, 45 యాడ్ అయినాయి సార్. థర్డ్ పర్సన్ సార్ మీరు మాట్లాడాలి ఇప్పుడు. సార్ ఇప్పుడు వ్యాలెట్ స్టేకింగ్ లోనే ఇప్పుడు మనం ఇంతకుముందు సిఎఫ్ అని చెప్పాం కదా వాళ్ళకు, అంటే ఈ లెక్క ప్రకారం మరి ఆ సార్కి వచ్చేసి 6 ఉన్నాయి కదా సార్ అక్కడ. మరి ఈ రామాంజన సార్కు అక్కడ 6 అనేది అది స్టేకింగ్ వ్యాలెట్ అది. మరి చెప్పండి సార్ మళ్ళీ సార్. సార్ నాకు కూడా ఒక వ్యాలెట్ 9 ఉండే సార్. సేమ్ ఇదే సార్ నేను చెప్పాను, అదే క్రెడిటెడ్ ఫండ్, అదే సార్ ఇదే. రామాంజన సార్ మరి మీకు యాడ్ కాలేదా ఇక్కడ ఈ ప్లేస్ లో? స్టేకింగ్ రివార్డ్ సమ్మరీలో వ్యాలెట్ స్టేకింగ్ లో ఇప్పుడు స్టేకింగ్ రివార్డ్ సమ్మరీలో వ్యాలెట్ స్టేకింగ్ కి వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళండి ఐవోలోనే. ఏదైనా ఐవోలోనే మనకి ఇప్పుడు అప్డేట్ వచ్చింది. ఐవోలో సార్ రాజేష్ సార్ అది కాదనిపిస్తుంది సార్, ఎందుకంటే నాకు 38 టోకెన్లు ఉండే సార్ అది. ఓకే, ఇప్పుడు చెక్ చేస్తే 40 టోకెన్లు చూపిస్తుంది అక్కడ, 2 కలిపి టోటల్ వేస్తుంటే. అంటే ఇక్కడ కొద్దిగా మనము కన్ఫ్యూజ్ లో ఉన్నట్టు మరి అనిపిస్తుంది. కరెక్టే, మీరు మాట్లాడిన దానికి, డాలర్ సార్ మాట్లాడిన దానికి, రామాంజన సార్ మాట్లాడిన దానికి, సో ఇవన్నీ చూస్తే కొద్దిగా డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రివార్డ్ స్టేటస్ కింద నొక్కండి సార్. రివార్డ్ స్టేటస్ వెళ్ళండి సార్. వ్యాలెట్ సమ్మరీ ఇక్కడ మీకు ఆ రకంగా చూస్తే సార్కి 6 వచ్చినాయి. మరి ఇది కాదు
ఇదిగా సార్ సార్ ఇక్కడ కింద వచ్చేసి రివార్డ్ సార్ ఉన్నాయి, స్టేటస్ పైన నొక్కండి. సార్ రైట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ రివర్స్ సైడ్ ఉంటుంది కింది. ఇందులో వ్యాలెట్ వ్యాలెట్ స్టేకింగ్ ఇందులో రైట్ సైడ్ లో మళ్ళీ చెప్పలేదా? నేను సార్కి ఓన్లీ 4 ఉన్నాయని చెప్పాను. 3+15%. సరే ఈసారి అట్లుంది. రామచంద్ర సార్, ఇక మీరు ఎందుకంటే దీన్ని మనము రేపు చూద్దాం, మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇది. కిషోర్ కుమార్ సార్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మరి అక్కడ నాకేమో ఆ సార్ ఏమో రాలే అంటున్నారు, ఇక్కడ ఈ రామాంజన సార్ కూడా రాలే అంటున్నారు, డాలర్ గణ సార్ ఏమో వచ్చింది అంటున్నారు. సో మనకి ఇంకా క్లారిటీ రావాలంటే మన వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా గుర్తున్న వాళ్ళు, ఖచ్చితంగా ఉన్న వాళ్ళు చేస్తారు. సార్ నాకైతే ఖచ్చితంగా గుర్తుంది సార్, ఆల్రెడీ 17 ఉన్నాయి సార్. అయితే ఇది సిస్టమ్ రాంగే, ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇంకా మరి అప్డేట్ పూర్తిగా రాలేదనుకోవాలి. అదే సార్ సార్ ఇందాక సార్ శంకర్ సార్ చెప్పినట్టు ఏదైతే టోకెన్ స్టేకింగ్ ఉందో అందులో రాలేదు సార్ ఇంకా. ఓకేనా సార్? టోకెన్ స్టేకింగ్ ఉన్నది సార్, అది నొక్కమనండి ఒకసారి. ఇందులో ఇంకా యాడ్ కాలే, ఇందులో కాలేదు సార్. ఇందులో యాడ్ అయితే క్లారిటీ వస్తుంది. నొక్కారు ఇది అదే. ఇందులో ఇంకా యాడ్ కాలే, ఇందులో యాడ్ కావాలి. ఇక్కడికి వస్తాయి సార్. అక్కడ ఆల్రెడీ 4 వచ్చినాయి సార్, 4 PVC మెటల్ వచ్చినాయి, మిగతా ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలి. ఓకే సార్. ఓకే, అయితే చూద్దాం మరి మనము రేపటి వరకు కూడా చూద్దాం సార్, ఎందుకంటే ఇంకా పూర్తి అప్డేట్ నుంచి బయటకు రాలేదు కదా. సో డోంట్ వరీ సార్, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు సార్. ఇక్కడ 4 సార్ 0.0430 సార్. అది కాదు సార్, రాలేదు అని చెప్తా ఉన్నాం. రామాయణ సార్ మీరు మాట్లాడండి. రామాయణ సార్ నా మాట మీరు బ్యాలెట్ టేకింగ్ లోకి అక్కడికి 4 వచ్చాయి, ఇంకా మిగతా ఇక్కడికి ఈ ప్లేస్ లోకి రావాలి అని శంకర్ సార్ చెప్పారు మీకు, కానీ ఇక్కడ రాలేవు ఇంకా అంటున్నారు. అంటే మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 10 కోట్లకి వెళ్ళి మైనస్ చేయండి 4ని, మిగతా బ్యాలెన్స్ 13 ఇక్కడికి రావాలంటే 13 లేకపోతే సంథింగ్ 12 సంథింగ్ ఇక్కడికి రావాలి, ఇంకా రాలేవు అన్నారు. ఓకే సార్. ఓకేనా? సో కొద్దిగా మరి రేపటిదాకా వెయిట్ చేయండి, రేపు తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు కిషోర్ కుమార్ సార్ అయితే అసలు రాలేమంటున్నారు. సో ఆ సంగతి కూడా మనకు రేపు ఎల్లుండి తెలుస్తుంది. డాలర్ గణేష్ సార్ ఏమో వచ్చినాయి అన్నారు. సో ఇదంతా మనకు కన్ఫ్యూజ్ మనం అలా అవ్వకుండా ఒకరికి అలా ఒకరికి ఇలా మాత్రం సిస్టమ్ చేయదు, అందుకని చెప్పేసి వి విల్ వెయిట్ రేపటిదాకా. ఏమంటారు సార్ కిషోర్ కుమార్ సార్, కరెక్టేనా? అదే సార్, నేను 38 పెడితే 40 వచ్చినాయి, అందుకని అది కరెక్ట్ కాదని చెప్పేసి అనుకుంటున్నాను. అదే అంటున్నా, మీకేమో ప్లస్ వచ్చినాయి, ఆ సార్కి ఏమో మైనస్ వచ్చినాయి, అంటే ఆ సార్ మీకు వచ్చినట్టు సార్. అట్లాని కాదు కానీ సార్, అసలు ఏంటంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి అని అనుకుంటున్నాను. యూజర్ ఇది కాదని చెప్పేసి ఒక డౌట్ అంతే. ఓకే సార్, నేను జస్ట్ కామెడీ సార్, అప్పుడప్పుడు మనం చేసుకోవాలి కానీ ఇక టైం అయింది కదా అని చెప్పేసి అలా అన్నాను. సో ఏది ఏమైనా మనకు ఈ యొక్క కన్ఫ్యూజ్ గా థ్యాంక్ యూ సార్, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా పేషెన్స్ తో విన్న వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. బట్ ఏంటంటే ఇక మాట్లాడుకుంటూ పోతే యాక్చువల్లీ మనకి ఈ రోజు ఉండదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డౌట్ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఈ రోజు సెషన్ లో ఇప్పుడు సార్ అప్లోడ్ చేస్తాడు తొందరగా, రేపు మన విజయభాస్కర్ సార్ చెప్తాను, చేస్తారు కూడా. సో మీరు అక్కడ మేము ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు నలుగురం కలిసి మాట్లాడాం, దాన్ని మీరు 1కి 2 సార్లు అయినా పదే రివైండ్ చేసుకుంటూ వింటే గనక మీకు కొంతవరకు క్లారిటీ వస్తుంది సార్. ఓకేనా? సో అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇక నా ఇక్కడ యాడ్ అయినవి యాడ్ కాలేవు అనేది మాత్రం మనం ఒక 2 రోజులు ఆగితే సో అందరికి మనము అప్డేట్ నుంచి పూర్తిగా బయటకు వస్తుంది, అప్పుడు మాత్రం మనము అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. ఓకేనా సార్? ఇక మరి మనం సెషన్ ఎండ్ చేసుకుందాం, ఎందుకంటే టైం కూడా చాలా అయింది. మరి మంచి అప్డేట్ ఇచ్చారు. థ్యాంక్ యూ PVC మెటా, థ్యాంక్ యూ డాక్టర్ జాన్, థ్యాంక్ యూ గాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరినైతే ఆరాధిస్తామో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నెక్స్ట్ PVC మెటా కూడా థ్యాంక్ యూ చెప్తూ సెషన్ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. ఏమంటారు సార్? మలోజ్ సార్ అండ్ శంకర్ సార్, కోట వెంకటేశ్వర సార్, రామణ శంకర్ సార్ క్లోజ్ చేస్తున్నామా? జై PVC మెటా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న మాట అండి, ఇప్పటి వరకు ఇప్పుడు మంచి
కారు ఫార్చునర్ కారు ఇచ్చారంటే అది కొంచెం పలుపులు తిప్పాలంటే గేర్లు టాప్ ఎండ్ అన్నాడు. అవి కొంచెం 2 రోజులు సమయం పట్టిందండి, ఎక్కగానే ఇయ్యాలైతే రాదు. 2-3 రోజుల్లో ఈజీగా వచ్చేసిందండి. అదండి పరిస్థితి. చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు దాకా తోలిన కారు వేరు, కొంచెం అవి పెంచాడండి మాకు. ఆ కార్ని 2-3 రోజులు నేర్చుకుంటాం సార్, బాగా అన్ని ఎక్కడెక్కడ తిరగాలన్నా, ఎక్కడ స్పీడ్ పోవాలనేది. థ్యాంక్ యూ సార్, ఊరి సరదాగా సార్, చాలా ఆనందంగా ఉంది. ఫుల్ ఎక్స్ప్లెనేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.